ఓకే. సో జస్ట్ లాస్ట్ క్లాస్లో ఏం చదివామంటే టెక్స్ట్ ఎలిమెంట్స్ అండ్ టెక్స్ట్ ఫార్మాటింగ్ ఎలిమెంట్స్. సో ట్రై చేశారా? ఎగ్జాంపుల్స్ ట్రై చేశారా? సో ఏమైనా ట్రై చేస్తున్నారా ఎగ్జాంపుల్స్? సో ఆ కోడ్ మీకు డాక్యుమెంట్లో ప్రొవైడ్ చేస్తున్నాం కదా, ఆ డాక్యుమెంట్లో ఉన్న కోడ్ అండ్ మీ ఓన్ కోడ్ ఏమన్నా ట్రై చేస్తున్నారా? ఎలిమెంట్స్ ఎలా వర్క్ అవుతున్నాయి, పారాగ్రాఫ్ ఎలా ఎలిమెంట్ ఎలా వర్క్ అయింది, హెడ్డింగ్ ఎలిమెంట్ ఎలా వర్క్ అవుతుంది, స్పాన్ ఎలా వర్క్ అవుతుంది, డివ్ ఎలా వర్క్ అవుతుంది, ఏమన్నా ట్రై చేస్తున్నారా? సో ట్రై చేయట్లేదంటే ట్రై చేయండి. ట్రై చేస్తే, ప్రాక్టీస్ చేస్తే మీకు ఏమైనా డౌట్స్ వస్తాయి. అండ్ ఆల్సో మీకు కొత్త కొత్తవి ట్రై చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, మీరు ప్రాక్టీస్ చేయండి. అయ్యా కరెక్ట్, ప్రాక్టీస్ చేయండి నీట్గా. సో ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం మెసేజ్ చేయండి, లేదంటే గ్రూప్లో కూడా చెప్పండి. ఆ, మీతో పాటు ఇంకొక మిగతా వాళ్ళు కూడా ఆ డౌట్స్ని థింక్ చేస్తారు. అబౌట్ దట్, ఆ డౌట్స్ గురించి థింక్ చేసి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఓకే, ఎవరికైనా ఏమైనా ఉంటే మాత్రం గ్రూప్ని యూస్ చేసి పోస్ట్ చేయండి. సో దట్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే. సో ఇప్పటికైతే ఆల్మోస్ట్ స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ లో టూ మెయిన్ ఎలిమెంట్స్, స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ లో మనం నాన్ సిమాంటిక్ ఎలిమెంట్ అయిన డివ్ స్పాన్ చూసాము. అండ్ ఆల్సో సిమాంటిక్ ఎలిమెంట్స్ లో హెడర్, ఫూటర్, అండ్ ఆల్సో అసైడ్, సైడ్ బార్, ఆర్టికల్, మెయిన్ ఆఫ్ ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా నిన్న డిస్కస్ చేస్తున్నాం. తర్వాత టెక్స్ట్ ఎలిమెంట్స్ స్టార్ట్ చేసాం. టెక్స్ట్ ఎలిమెంట్స్ లో పారాగ్రాఫ్, హెడ్డింగ్, ప్రీ ప్రీ ఇంకా హార్జెంటల్ లైన్, లైన్ బ్రేక్, ఎన్బిఎస్పి, అవన్నీ టెక్స్ట్ కి సంబంధించిన ఎలిమెంట్స్. సో ఆ టెక్స్ట్ సంబంధించిన ఎలిమెంట్స్ అన్ని కూడా చూసాము. తర్వాత ఫార్మాటింగ్ ఎలిమెంట్స్కి వచ్చాం. ఫార్మాటింగ్ ఎలిమెంట్స్ లో ఏం చేసాము? లాజికల్ ట్యాగ్స్ అంటే, లాజికల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, అండ్ ఫిజికల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, వాటి గురించి డిస్కస్ చేస్తున్నాము. తర్వాత ఫిజికల్ ట్యాగ్స్ ఎవరికి ఉపయోగపడతాయి, లాజికల్ ట్యాగ్స్ ఎవరికి ఉపయోగపడతాయి, అండ్ ఏ టైంలో ఏ వాడాలో అవి కూడా మనం డిస్కస్ చేస్తున్నాము. దాని తర్వాత నెక్స్ట్ సెక్షన్ ఏంటంటే, ఇప్పుడు మీరు సో ఫార్ టెక్స్ట్ ఎలిమెంట్స్ కంప్లీట్ చేస్తున్నాం. టెక్స్ట్ ని ఫార్మాట్ చేస్తుంది. అంటే నార్మల్ అపీరెన్స్ టెక్స్ట్ ని కాస్త మనకు కావాల్సినట్టు సమ్ బోల్డ్ కానీ, ఇటాలిక్ కానీ, లేదంటే ఇంకా మా హైలైట్ చేయడం కానీ, స్మాల్ టెక్స్ట్, సూపర్ టెక్స్ట్, సూపర్ స్క్రిప్ట్, సబ్ స్క్రిప్ట్, బిగ్, స్మాల్, అవన్నీ కూడా మనం చూసాము. దాని తర్వాత ఒక స్పెషల్ ఫార్మాటింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. స్పెషల్ ఫార్మాటింగ్ ఎలిమెంట్స్ అంటే నథింగ్ బట్, ఇవి స్పెషల్ ఫార్మాటింగ్ ఎలిమెంట్స్ అని ఎందుకంటున్నా అంటే, ఇవి కూడా నార్మల్ టెక్స్ట్ లాగే ఉంటాయి. నార్మల్ టెక్స్ట్ లాగే ఉంటాయి, కానీ ఆ ఎలిమెంట్స్ మీరు యూజ్ చేసి కంటెంట్ ని బిల్డ్ చేస్తే ఆ కంటెంట్ కి సమ్ మీనింగ్ ఉంటుంది. సమ్ మీనింగ్ జస్ట్ లైక్ సిమాంటిక్ ఎలిమెంట్స్ లాగా. జస్ట్ మీరు ఏమన్నా ఒకసారి థింక్ చేయండి, సిమాంటిక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? హెడర్ లో ఉండే హెడర్ ఎలిమెంట్ లో రాసే కంటెంట్ అంతా హెడర్ కి సంబంధించిన కంటెంట్ అని సెర్చ్ ఇంజిన్ ఐడెంటిఫై చేస్తుంది. సో సేమ్ యాజ్ సిమాంటిక్ ఎలిమెంట్స్ ఎలాగైతే వర్క్ అవుతాయో, ఈ ఫ్రేజ్ ఎలిమెంట్స్ కూడా అలానే వర్క్ అవుతాయి. ఈ ఫ్రేజ్ ఎలిమెంట్ ఏంటంటే, ఆ బ్లాక్ ఆఫ్ టెక్స్ట్ మీరు ఏదైతే కంటెంట్ ప్రిపేర్ చేస్తున్నారో దానికి ఒక మీనింగ్ అనేది, మీనింగ్ ని అసైన్ చేస్తుంది. అసైన్ అంటే దానికి ఒక మీనింగ్ ని ఏర్పరుస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, అడ్రస్ రాసే అడ్రస్ కి మనకు ట్యాగ్ ఉంది, అడ్రస్ ఎలిమెంట్ ఉంది, ఏడిడిఆర్ అనే అడ్రస్ ఎలిమెంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఒక కంటెంట్ కానీ అడ్రస్ ఎలిమెంట్ లోపల కంటెంట్ బిల్డ్ చేశారంటే, సర్చ్ ఇంజిన్ ఏం అర్థం చేసుకుంటుందంటే, ఓకే దిస్ సార్ట్ ఆఫ్ లైక్, దిస్ ఈస్ లైక్ ఏ, ఇది ఒక టెక్స్ట్, ఆ టెక్స్ట్ ఏంటంటే అడ్రస్ టెక్స్ట్. సో అలా మనకి మీరు రాసే బ్లాక్ ఆఫ్ కంటెంట్ కి సమ్ మీనింగ్ అనే దాన్ని, అసే మీనింగ్ ని మీనింగ్ ఒక సమ్ మీనింగ్ఫుల్ కంటెంట్ గా చేంజ్ చేస్తుంది ఈ ఫ్రేజ్ ఎలిమెంట్స్. ఓకే. సో అందులో ఫ్రేజ్ ఎలిమెంట్స్ లో మనకి చాలా తక్కువే ఉన్నాయి. యూ డోంట్ వాంట్ టు వరీ అబౌట్ ఎక్కువ ఉన్నాయి, తక్కువ, ఎక్కువ చాలా ఎక్కువ ఉంటాయని అనుకోదండి, చాలా తక్కువే ఉంటాయి. సో అవి కూడా మీరు మీ పర్పస్ ని బేస్ చేసుకొని ఇట్ కీప్స్ ఆన్ డైలీ ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి ఎలిమెంట్స్. బట్ మీరు ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఫోకస్ చేయండి. సో స్మాల్ 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 బేసిక్స్ నుంచి ఫోకస్ చేశారంటే అవి కొత్త కొత్తవి ఇంట్రడ్యూస్ అయినా కానీ మీకు తెలుస్తా ఉంటాయి. ఓకేనా? సో సో ఫస్ట్ ఫ్రేజ్ ఎలిమెంట్స్ లో మనం ఏమేమి చూస్తామంటే, ఫస్ట్ అబ్రివేషన్ ట్యాగ్, నెక్స్ట్ డెఫినేషన్ ట్యాగ్, కోట్, షార్ట్ కోట్, కోడ్, కీబోర్డ్. సో డోంట్ వరీ, ఈ ఎలిమెంట్స్ అంటే ఏంటో మ్, నేను చెప్తాను. కానీ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మన టెక్స్ట్ రాస్తాం, మన టెక్స్ట్ కంటెంట్ బిల్డ్ చేస్తుంటాం. సమ్వేర్ ఎల్స్ మనం ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేశారంటే డబ్ల్యూహెచ్ఓ ఉంటుంది. డబ్ల్యూహెచ్ఓ అంటే ఎవరు? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఓకే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో ఆ, ఇది ఒక షార్ట్ ఫామ్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి డబ్ల్యూహెచ్ఓ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ని మీ వెబ్సైట్ లో యూజ్ చేసుకోవాలనుకుంటే మీరు ప్రతి చోట వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రాయాల్సిన అవసరం లేదు. సో మీరు సింపుల్ గా ఏం చేయొచ్చు అంటే దాన్ని అబ్రివేషన్ లాగా చేంజ్ చేయొచ్చు. అబ్రివేషన్ లాగా చేంజ్ చేసినప్పుడు ఏమైతే చూపిస్తాను, అపీరెన్స్ మీకు చూపిస్తాను. ఓకే. ఓకే. సో ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేస్తాను. సి, మీ రిక్వైర్మెంట్ ఉంది. మీ రిక్వైర్మెంట్ ఏంటంటే మీ రిక్వైర్మెంట్ ఏంటంటే మీరు సమ్ కంటెంట్ బిల్డ్ చేయాలి. కంటెంట్ బిల్డ్ చేసిన తర్వాత ఆ కంటెంట్ లో మీరు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ని ఇన్వాల్వ్ చేయాలి. ఆ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చాలా చోట్ల వాడాల్సి వస్తుంది. సో అలాంటి కేసులో మీరు ఏం చేయొచ్చు అంటే సింపుల్ గా యూ కెన్ డూ వన్ థింగ్. ఓకే, ఫస్ట్ పారాగ్రాఫ్ బిల్డ్ చేస్తా. లెట్ మీ బిల్డ్ పారాగ్రాఫ్. ఓకే, లారెం రాస్తాను. సో తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇక్కడ నేను డబ్ల్యూహెచ్ఓ రాస్తున్నాను. ఓకే, ఇక్కడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రాస్తాను. ఓకే, ఆర్గనైజేషన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఓకే, వన్ టైం నేను రాసేసాను. ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి నేను రాశాను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ రాసిన తర్వాత ఒక 2-3 లైన్స్ తర్వాత మళ్ళీ నేను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రాయాల్సి వస్తుంది. సో ఈ కేసులో నేను ఏం చేస్తానంటే సింపుల్ గా డబ్ల్యూహెచ్ఓ రాస్తా. డబ్ల్యూహెచ్ఓ రాస్తే ఇప్పుడు యాక్చువల్లీ మీరు రాస్తున్నారు కాబట్టి, మీరు డెవలపర్ కాబట్టి మీకు ఏమర్థమవుతుందా? ఓకే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, దట్స్ ఫైన్. డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. బట్ సింటాక్టికల్లీ దీనికి ఒక లాజికల్ మీనింగ్ తేవాలి అంటే ఈ డబ్ల్యూహెచ్ఓకి మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా యూ కెన్ యూస్ ఏబిబిఆర్ అబ్రివేషన్. ఇది ఒక ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ కి మ్యాండేటరీ అట్రిబ్యూట్ ఒకటి ఉంది. ఆల్ గ్లోబల్ అట్రిబ్యూట్స్ అప్లికబుల్ అవుతాయి. అండ్ ఆల్సో ఒక మ్యాండేటరీ అట్రిబ్యూట్ ఇవ్వాలి. ఆ మ్యాండేటరీ అట్రిబ్యూట్ ఏంటంటే టైటిల్. టైటిల్ ప్రొవైడ్ చేసి ఇందులోపల వరల్డ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఓకే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇలా రాస్తే మీకు ఏమవుతుందో ఒకసారి చూపిస్తుంది చూడండి. ఓకే, సారీ, ఓపెన్ విత్ లైవ్ సర్వర్. ఓకే, ఇప్పుడు మీరు చూడండి, ఇటు నేను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రాశాను. తర్వాత ఇక్కడ మీరు ఒకవేళ మీరే రీడర్ అనుకోండి, మీరే నా వెబ్సైట్ చూస్తున్నారు అనుకోండి, ఈ టెక్స్ట్ చదువుకుంటూ వెళ్తారు. ఇక్కడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ ఇలా చదువుతూ వెళ్తారు. ఇక్కడికి వెళ్ళినా కానీ ఇక్కడ డబ్ల్యూహెచ్ఓ సమ్ డిఫరెంట్ అపీరెన్స్ ఉంది. అండ్ ఆల్సో మీరు దీని మీద హోవర్ చేసినప్పుడు చూడండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పాపప్ వస్తుంది, ఒక స్మాల్ టూల్ టిప్ వస్తుంది. సో ఇది ఎలా అచీవబుల్ అంటే బికాస్ ఆఫ్ ఏబిబిఆర్ ట్యాగ్ అంటే అబ్రివేషన్ ట్యాగ్. ఈ అబ్రివేషన్ ట్యాగ్ ఎవరికి ఉపయోగం అంటే బోత్ యూజర్ కి ఉపయోగం అండ్ ఆల్సో సర్చ్ ఇంజిన్ కి కూడా ఉపయోగం. సర్చ్ ఇంజిన్ క్రాల్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఈ డబ్ల్యూహెచ్ఓ చూసినప్పుడు ఓకే, ఇక్కడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ని షార్ట్ ఫామ్ లో యూస్ చేస్తున్నారు అని ఇట్ ఇంటర్ప్రెట్స్ ఇన్ దట్ వే. ఓకే, సర్చ్ ఇంజిన్. సో ఇది వన్ ఆఫ్ ద ఫ్రేజింగ్ ట్యాగ్. దీన్ని ఏమంటే ఫ్రేజింగ్ ట్యాగ్ అంటాం. ఇది మనం మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో యూస్ చేస్తూ ఉంటాం. అందుకని వీటి గురించి చెప్తున్నాను. సో అబ్రివేషన్ అనేది మనకి రిక్వైర్మెంట్ ఉంటుంది. మన వెబ్ పేజెస్ డెవలప్ చేసేటప్పుడు మన క్లయింట్స్ ఉంటారు కదా, క్లయింట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మసీ క్లయింట్ ఉన్నారు అనుకోండి. ఫార్మసీ క్లయింట్ అంటే మెడికల్ క్లయింట్స్ లో ఆ, ఇలాంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి అబ్రివేషన్స్ వస్తుంటాయి. అండ్ ఆల్సో మీరు టెక్నికల్ స్టూడెంట్ అనుకోండి, టెక్నికల్ చూస్తున్నారు అనుకోండి. ప్రతి చోట మీరు హెచ్టిఎంఎల్ ని హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని రాయలేరు కదా. సో సింపుల్ ఏం చేస్తారు, సింపుల్ గా ఈ మధ్య లోపల ఏబిబిఆర్ రాసేసి హెచ్టిఎంఎల్ ని దీని మధ్యలో వ్రాప్ చేసి అండ్ దీనికి ఒక మ్యాండేటరీ అట్రిబ్యూట్ ఉంది. అదేంటంటే టైటిల్ అట్రిబ్యూట్ లో హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో మీరు ఇది రాస్తారు. ఇది రాసిన తర్వాత ఇట్ సర్వ్స్ ఫర్ బోత్ సర్చ్ ఇంజిన్ కోసం యూజ్ అవుతుంది అండ్ ఆల్సో యూజర్ కోసం కూడా యూజ్ అవుతుంది. మీరు ఇప్పుడు దీన్ని చూసారంటే సింపుల్ గా వెన్ యూ హోవర్ ఆన్ దిస్ వన్ యూల్ సీ సంథింగ్ లైక్ దాని యొక్క డెఫినేషన్ చూస్తాం. ఓకే, దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఏబిబిఆర్ ట్యాగ్. ఏబిబిఆర్ ట్యాగ్ యొక్క ఉపయోగం అది. నెక్స్ట్ మీకు ఏముంది, డెఫినేషన్ ట్యాగ్ ఉంది. ఓకే, ఈ డెఫినేషన్ ట్యాగ్ ని నేను డిస్క్రిప్షన్ లిస్ట్ వచ్చినప్పుడు చెప్తాను. ఫర్ నౌ యూ జస్ట్ లీవ్ ఇట్. తర్వాత మీకు కోడ్ ట్యాగ్ ఉంది. ఇక్కడ నుండి బ్లాక్ కోడ్ ఉంది, కోడ్ ట్యాగ్ ఉంది. సో ఈ రెండింటిని కంబైన్ చేసి చెప్తాను. సో ఇప్పుడు మీరు మీరు ఒక వెబ్ పేజ్ రాస్తున్నారు. ఈ వెబ్ పేజ్ యొక్క వర్క్ ఏంటంటే మీరు ఒక బయోగ్రఫీ రాస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ వెబ్ పేజ్ లో మహాత్మా గాంధీయో లేకపోతే జవహర్లాల్ నెహ్రూ లేకపోతే సమ్ పొలిటీషియన్ లేకపోతే సమ్ ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క బయోగ్రఫీ రాస్తున్నారు, బ్లాగ్ రాస్తున్నారు. సో ఇప్పుడు మహాత్మా గాంధీ వచ్చేసి
అతను ఒక బుక్ రాస్తున్నారు, మహాత్మా గాంధీకి ఒక బుక్ రాస్తున్నారు. సో ఆ బుక్ నుంచి సమ్ కొటేషన్ ని కానీ సమ్ కంటెంట్ ని మీరు తీసుకొచ్చుకొని మీ వెబ్ పేజ్ లో యూజ్ చేసుకోవాలంటే, మీరు నార్మల్ గా రాయకూడదు, నార్మల్ గా రాయొచ్చు. అదేం తప్పేం కాదు, రాయొచ్చు. బట్ ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మా ఒక బుక్ నుంచి సమ్ కంటెంట్ తీసుకొస్తున్నారు అంటే అదర్ దాన్ మీ వెబ్ పేజ్ లో మీ ఓన్ కంటెంట్ కాకుండా ఎక్కడి నుంచో ఒక బుక్ నుంచి కానీ, లేకపోతే ఎక్కడి నుంచో ఒక ఆర్టికల్ నుంచి కానీ సమ్ కంటెంట్ ని మీరు యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, సింపుల్ గా ఇలా మీరు నార్మల్ గా రాయకూడదు. నార్మల్ గా రాస్తే రాయొచ్చు, ఇట్స్ నాట్ ఎ బిగ్ క్రైమ్. బట్ మనం ఎవరైతే ఎక్కడి నుంచి తీసుకొస్తుంది అది మన యూజర్ కి, మన బ్లాగ్ ని కానీ మన వెబ్ పేజ్ ని ఒక యూజర్ కానీ స్టడీ చేస్తున్నాడంటే, చూస్తున్నాడంటే వాడికి అర్థం అవ్వాలి, ఓకే ఇది, సో ఈ బ్లాగ్ లో ఉన్న కంటెంట్ ఇంతవరకే. మళ్ళా ఇక్కడ ఒక సపరేట్ మీకు సపరేట్ సమ్ కంటెంట్ ఉంటుంది. ఆ కంటెంట్ అనేది వేరే కంటెంట్ అంటే వేరే ఆర్టికల్ నుంచి తీసుకొచ్చారని చెప్పేది ఎలా చెప్తామంటే, సింపుల్ గా వీ కెన్ యూస్ బ్లాక్ కోట్ యూస్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ కాంటెంట్ దిస్ కాంటెంట్ ఈస్ ఫ్రమ్ ఆటోబయోగ్రఫీ ఆటోబయోగ్రఫీ ఆఫ్ గాంధీ. ఓకే. సో ఇలా మీరు రాసినప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు మీకు ఇక్కడ ఏమైందంటే, ఇప్పుడు మీరు చూస్తే ఈ పారాగ్రాఫ్ టెక్స్ట్ సెకండ్ వాట్ హ్యాపెండ్, దిస్ కంటెంట్ ఇస్ ఫ్రమ్, ఓకే, లెట్ మీ రిమూవ్ దిస్ టెక్స్ట్ అలైన్ సెంటర్. It should get some indentation. I don't know why. Wait a second. Let me check in other browser. Okay. Why this is not getting second? Block code apply అయింది, but why this is not applying? Okay. Mhm. Any idea why this block code is not applying? Styles, display block, margin 1 em, margin block and 1 em, inline start. Second, let me remove the style part. Okay, maybe I have something. Okay, now see. Okay, నాకు అర్థమైన సిచ్యువేషన్ ఏంటనేది. లెట్ మీ రివర్ట్ బ్యాక్. Okay, here this is the thing, margin and padding. Okay, now no worries. Just ఇప్పుడు చూడండి, మీరు ఇప్పుడు చూస్తే ఈ టెక్స్ట్ అనేది, ఇప్పుడు ఇది నార్మల్ టెక్స్ట్ నార్మల్ ఫ్లోతో వెళ్ళిపోయే టెక్స్ట్. కానీ ఇప్పుడు నేను బ్లాక్ కోట్ అప్లై చేయడం వల్ల ఈ సమ్ ఇండెంటేషన్ తో వచ్చింది. సమ్ ఇండెంటేషన్ అంటే సమ్ మార్జిన్ బిఫోర్ టెక్స్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు సమ్ ఇండెంటేషన్ వచ్చింది. సో ఇటువంటి ఇక్కడ మీకు ఎలా కనిపిస్తుంది అంటే, సమ్ ఇండెంటేషన్ తో కనిపిస్తుంది. జనరల్లీ మీకు సమ్ ఇండెంటేషన్ ఉంటుంది, కానీ కొన్ని బ్లాక్ కోడ్స్ మనం డిజైన్ చేసుకోవచ్చు. అంటే దాని చుట్టూ కోడ్స్ రావడం కానీ, లేకపోతే సమ్ రెగ్యులర్ కంటెంట్ నుంచి సమ్ డిఫరెంట్ గా కంటెంట్ కనిపించాలంటే మనం దానికి స్టైల్స్ అప్లై చేయడం కానీ, మనం ఇప్పుడు మెటీరియల్ యూఐ లైబ్రరీ ఉంది, రియాక్ట్ లో ఏం చేస్తామంటే మెటీరియల్ యూఐ లైబ్రరీ, ఇంకా టైల్ విన్ లైబ్రరీ, అలాంటి లైబ్రరీస్ యూస్ చేస్తాం. లైబ్రరీస్ యూస్ చేసినప్పుడు దాంట్లో బ్లాక్ కోడ్స్ ఎలా ఉంటాయంటే,
బ్లాక్ కోడ్స్ ఇలా ఇండెంటేషన్ తో కాకుండా సమ్ ఫిజికల్ అపిరెన్స్ కూడా సమ్ డిఫరెంట్ గా ఉంటుంది. రెగ్యులర్ టెక్స్ట్ లాగా ఉండదు. ఇప్పుడు ఇది ఒక రెగ్యులర్ టెక్స్ట్ కదా, ఈ రెగ్యులర్ టెక్స్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ స్టార్ట్ అవుతుంది. బట్ ఇక్కడ ఏమైంది, బ్లాక్ కోడ్ మాత్రం ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో బ్లాక్ కోడ్ ఇలా ఇండెంటేషన్ తో యాక్చువల్ గా స్టార్ట్ అవుతుంది HTML యొక్క డిఫాల్ట్ బిహేవియర్. కానీ మనకి కొన్ని లైబ్రరీస్ ఉంటాయి. ఆ లైబ్రరీస్ యూజ్ చేసినప్పుడు ఈ బ్లాక్ కోడ్ అపీరెన్స్ అనేది నాట్ ఓన్లీ ఇండెంటేషనే కాదు, సమ్ డిఫరెంట్ ఎఫెక్ట్స్ కూడా దాన్ని హోల్డ్ చేసుకోగలుగుతుంది. సో అంటే జస్ట్ నేనేం చెప్తున్నా అంటే సింప్లీ జస్ట్ అండర్స్టాండ్ సంథింగ్. మీరు ఒక టెక్స్ట్ వేరే ఆర్టికల్ నుంచి తీసుకొస్తే, వేరే ఆర్టికల్ నుంచి తీసుకొచ్చి అది మీ వెబ్ పేజ్ లో మీరు యూజ్ చేసుకుంటున్నారంటే, మీరు సెర్చ్ ఇంజిన్ కి కానీ యూజర్ కి కానీ ఆ పర్టికులర్ కంటెంట్ వేరే ఆర్టికల్ నుంచి రెఫర్ చేయబడింది అని చెప్పేదానికి మనం సింపుల్ గా ఏం చేస్తాం అంటే బ్లాక్ కోడ్ అని యూజ్ చేస్తాం. ఈ బ్లాక్ కోడ్ యూజ్ చేయడం వల్ల బై డిఫాల్ట్ గా ఇండెంటేషన్ యాడ్ చేస్తుంది. ఇండెంటేషన్ అంటే సమ్ స్పేస్ బిట్వీన్ స్టార్ట్ ఆఫ్ ద ఎలిమెంట్ స్టార్ట్ కాడ సమ్ ఇండెంటేషన్ వస్తుంది. సో మనకు కొన్ని అడ్వాన్స్డ్ లైబ్రరీస్ ఉన్నాయి. ఆ లైబ్రరీస్ తో మనం ఇండెంటేషన్ కూడా ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ వేలో దాన్ని కంట్రోల్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ బ్లాక్ కోడ్. ఇదేమో ఇక్కడ స్టార్ట్ అయింది, ఇదేమో ఇక్కడ స్టార్ట్ అయింది. సో దట్స్ ఆల్. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి క్యూ అనేది ఒకటి ఉంది. ఇప్పుడు క్యూ అనేది, సో బ్లాక్ కోడ్ టు క్యూ రెండు ఒకటే. బ్లాక్ కోడ్ వచ్చి మీరు ఒక పేరాగ్రాఫ్ కి వాడుతున్నారు, చూడండి ఇక్కడ ఒక పేరాగ్రాఫ్ కి వాడుతున్నారు. వేరాస్ మీరు ఏం చేస్తారు, మీరు ఈ సంథింగ్ క్యూ అనేది షార్ట్ సెంటెన్సెస్ కి అండ్ ఆల్సో క్యూ ఎలా వర్క్ అవుతుంది అంటే, ఇప్పుడు బ్లాక్ కోడ్ మీకు ఎలా వర్క్ అయింది, మీరు బ్లాక్ కోడ్ ఇస్తే సమ్ ఇండెంటేషన్ వచ్చింది కదా. ఇఫ్ ఇన్ కేస్ మీరు దీనికి క్యూ ఇవ్వండి, దీనికి క్యూ ఇచ్చి చూడండి, ఇప్పుడు మీకు ఏం చేంజ్ అవుతుందో చూడండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే దీనికి మీరు దీనికి ఇప్పుడు చూస్తే కోడ్స్ మాత్రమే యాడ్ అయినాయి. క్యూ అండ్ నథింగ్ బట్ కోడ్స్. సి హియర్, ఇక్కడ మీరు నార్మల్ గా కోడ్స్ అని రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు క్యూ అనే ఎలిమెంట్ యూజ్ చేస్తే చాలు. ఈ క్యూ అనే ఎలిమెంట్ యూజ్ చేస్తే మీరు ఏం చేస్తారంటే, క్యూ ఎలిమెంట్ అనేది షార్ట్ సెంటెన్సెస్ కి యూజ్ చేస్తాం. అదే బ్లాక్ కోడ్ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే లార్జ్ సెంటెన్సెస్ అంటే పారాగ్రాఫ్స్ కానీ, ఒక పారాగ్రాఫ్ మొత్తాన్ని కూడా మనం ఇది సంథింగ్ వేరే ఆర్టికల్ నుంచి తీసుకొచ్చింది అని అని పోర్ట్రే చేయడానికి మనం ఏం చేస్తామంటే బ్లాక్ కోట్ అని యూజ్ చేస్తాం. ఆ పారాగ్రాఫ్ లో 2 or 3 లైన్స్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. వేరాస్ మనం క్యూ అని ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఇఫ్ యూ వాంట్ టు మేక్ యువర్ కంటెంట్, ఈ కంటెంట్ అనేది మీరు ఏం చేస్తారు, ఆ రెగ్యులర్ కంటెంట్ నుంచి డిఫరెంట్ గా కనిపించాలంటే సింపుల్ గా దాన్ని కోట్స్ మధ్యలో పెట్టచ్చు. ఆ కోట్స్ మధ్యలో పెట్టాలంటే మీరు క్యూ అనే ఎలిమెంట్ మనకు ఉంది. ఆ క్యూ అనే ఎలిమెంట్ ఏం చేస్తుందంటే జస్ట్ ఇట్ విల్ బిహేవ్ సంథింగ్ లైక్, దానికి ఏం చేస్తానంటే కంటెంట్ కి అటు సైడ్ ఇటు సైడ్ కోడ్స్ యాడ్ చేస్తుంది. కోడ్స్ యాడ్ చేసి మనం మాన్యువల్ గా కోడ్స్ యాడ్ చేయకుండా ఈ ఎలిమెంట్ యూజ్ చేసి కోడ్స్ యాడ్ చేసామంటే అప్పుడు మనకి ఏం చేస్తుంది, దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు మీరు నార్మల్ గా ఇలా కోడ్స్ యాడ్ చేయొచ్చు, నార్మల్ గా ఇలా కోడ్స్ యాడ్ చేసుకుంటూ రాయొచ్చు. ఈ విధంగా ఇలా రాస్తే ఆ కంటెంట్ అనే దానికి వాల్యూ ఉండదు. ఇప్పుడు సర్చ్ ఇంజిన్ దాన్ని క్రాల్ చేసినప్పుడు దట్స్ నార్మల్ కంటెంట్ అని ట్రీట్ చేస్తుంది. వేరాస్ ఈ విధంగా మనం కంటెంట్ కోడ్ లో పెట్టినప్పుడు ఇలా కోట్ ఎలిమెంట్ యూజ్ చేసామంటే యూజర్ కి అపీరెన్స్ వైజే కాదు, సర్చ్ ఇంజన్ వైజ్ కూడా అది ఆ కంటెంట్ కి సమ్ వాల్యూ ఉంటుంది. వాల్యూ అంటే ఇట్ సీమ్స్ దట్ సింప్లీ ఇట్ విల్ అండర్స్టాండ్ దట్ ఇది ఒక రెగ్యులర్ కంటెంట్ కాదు, ఈ కోర్స్ లో కంటెంట్ అనేది సమ్ వాల్యూ ఉంది అని సర్చ్ ఇంజిన్ ఐడెంటిఫై చేస్తుంది. ఇవన్నీ కూడా మీరు ఎందుకు నేర్చుకోవాలంటే, ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, యు ఆర్ నాట్ డెవలపింగ్ ఒక వెబ్సైట్ ని డెవలప్ చేయడమే కాదు మీ పని, ఆ వెబ్సైట్ ని ఆప్టిమైజ్డ్ వేలో డెవలప్ చేయడం మీ పని. ఆప్టిమైజ్డ్ వేలో అంటే నథింగ్ బట్ మిమ్మల్ని నమ్ముకొని ఒక బిజినెస్ రన్ చేస్తుంటాడు మీ క్లయింట్. ఆ క్లయింట్ కి మీరు 100% ఆఫ్ ఆప్టిమైజ్డ్ కోడ్ మీరు ప్రొవైడ్ చేయాలి. ఇవన్నీ కూడా ఆప్టిమైజేషన్ టెక్నిక్స్. ఇప్పుడు సింపుల్ గా ఒక స్మాల్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీరు డైరెక్ట్ గా మీకు కోర్స్ లో చూపించాలంటే ఈ విధంగా కూడా చూపించవచ్చు. ఒక నార్మల్ డెవలపర్ ఈ విధంగా రాసేస్తాడు, బట్ ఈ కోట్ ఎలిమెంట్ గురించి తెలిసిన వాళ్ళు మాత్రం ఈ విధంగా యూజ్ చేసుకుంటారు. బికాస్ ఆ కంటెంట్ కి వాల్యూ ఉంటుంది. ఇక్కడ ఈ కంటెంట్ కి వాల్యూ ఉండదు. ఈ కంటెంట్ జస్ట్ నార్మల్ కంటెంట్ లాగా ట్రీట్ చేస్తుంది బ్రౌజర్. ఓకేనా, దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కోట్ ఎలిమెంట్. ఓకే, కోట్ కానీ బ్లాక్ కోట్ కానీ సమ్ వేరే ఆర్టికల్ నుంచి కంటెంట్ ని తీసుకొచ్చి మీ ఆర్టికల్ యూజ్ చేస్తామని సర్చ్ ఇంజిన్ కి చెప్పనీకి అండ్ ఆల్సో యూజర్ కి కూడా చెప్పనీకి. ఓకేనా, దట్స్ వన్ థింగ్. నెక్స్ట్ మీకు ఉండే ఎలిమెంట్ కోడ్ ఎలిమెంట్. ఈ కోడ్ ఎలిమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమవుతుందంటే, మీరు నార్మల్ గా టెక్స్ట్ బిల్డ్ చేస్తూ వెళ్తారు. మీకు చూస్తే మీరు పారాగ్రాఫ్ లో మీరు రాస్తే, పారాగ్రాఫ్ టెక్స్ట్ యూస్ చేస్తే మీకు ఏమైతుంది, పారాగ్రాఫ్ అనేది నార్మల్ గా కనిపిస్తుంది, నార్మల్ గా జస్ట్ నార్మల్ ప్రజెంటేషన్ కనిపిస్తుంది. కానీ మీకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి, కోడ్ స్నిప్పెట్స్ ని షేర్ చేసుకోవడం కానీ, కొన్ని కోడింగ్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, ఆ కోడింగ్ వెబ్సైట్స్ వాళ్ళు ఏం చేస్తుంటారు, కోడ్ స్నిప్పెట్ ని మీకు పంపిస్తా మీకు చూపిస్తా ఉంటారు వెబ్ పేజ్ లో. సో వాళ్ళు ఎలా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కోడ్ స్నిప్పెట్, ఈ కోడ్ స్నిప్పెట్ నేను తీసుకుంటాను.
కోడ్ స్నిప్పెట్ తీసుకొని ఫస్ట్ నేను పారాగ్రాఫ్ ట్యాగ్ యూస్ చేస్తాను. చూడండి, పారాగ్రాఫ్ ట్యాగ్ యూస్ చేస్తా. జస్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్ యూస్ చేస్తాను. ఇందులో నేను పెడతాను. ఇందులో నేను పెట్టినప్పుడు ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ చూడండి కోడ్ ఏ విధంగా కనిపిస్తుందో. సో సింపుల్ గా ఇది అంతా కూడా ఇగ్నోర్ చేసేసి, స్పేస్లు, లైన్ బ్రేక్స్ అన్ని ఇగ్నోర్ చేసేసి సింపుల్ గా ఒక నార్మల్ లైన్ లో ప్రింట్ చేస్తుంది. అలా కాకుండా ఇఫ్ యూ వాంట్ టు షో ఇట్ యాజ్ ఎ కోడ్, ఒక కోడ్ లా చూపించాలంటే జస్ట్ కోడ్ అనే ట్యాగ్ యూస్ చేయండి. ఇప్పుడు మీరు చూడండి ఏమవుతుందో. ఇప్పుడు మీరు కోడ్ అని ట్యాగ్ యూస్ చేయగానే యూ సీ సంథింగ్ లైక్ ఇక్కడ మీకు ఈ కోడ్ ఏమైంది. ఇప్పుడు ఈ కోడ్ యూస్ చేసినప్పుడు దీంతో పాటు మీరు ప్రీ అనే ట్యాగ్ యూస్ చేశారంటే, యాజ్ ఇట్ ఈస్ మీరు ఎడిటర్ లో ఇచ్చిన స్పేసెస్, లైన్ బ్రేక్స్ అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ కనిపిస్తాయి. బట్ ఫర్ నౌ యూ సీ సంథింగ్ లైక్ పారాగ్రాఫ్ ఇచ్చినప్పుడు దాని టెక్స్ట్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు టెక్స్ట్ ఏ విధంగా ఉంది. ఇప్పుడు ఈ పైన టెక్స్ట్ ని కింద టెక్స్ట్ ని కంపేర్ చేయండి. ఇప్పుడు ఈ టెక్స్ట్ ఎలా ఉంది, ఈ టెక్స్ట్ నార్మల్ గా ఉంది. ఈ టెక్స్ట్ అనేది సమ్ ఆటోమేటెడ్ సంథింగ్, ఒక ప్రీ ఫార్మేటెడ్ టెక్స్ట్ అంటే నథింగ్ బట్ దీనికి ఒక కోడ్ ఎలిమెంట్ యూస్ చేయగానే ఆ కోడ్ ఎలిమెంట్ కి ఆటోమేటిక్ గా ఒక ఫాంట్ ఫ్యామిలీ అసైన్ ఉంటుంది. ఆ ఫాంట్ ఫ్యామిలీతో మీకు డిఫరెంట్ గా చూపిస్తుంది. సో ఇప్పుడు మీరు దీన్ని యాజ్ ఇట్ ఈస్ కోడ్ రాసినట్టు చూపించాలనుకుంటే సింపుల్ గా మీరు ప్రీ ప్రీ అనే ఎలిమెంట్ యూస్ చేయండి. దాన్ని వ్రాపప్ చేయండి, అటు ఇటు వ్రాపప్ చేయండి. దట్స్ ఆల్. ఇప్పుడు మీకు ఆ లైన్ కోడ్ బ్రేక్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా, వెయిట్ సెకండ్. ఓకే, చూడండి ఆటోమేటిక్ గా ఆ లైన్ బ్రేక్స్, ఆ స్పేస్ అన్ని కూడా ప్రిజర్వ్ చేసి పెడుతుంది. సో మీరు కోడ్ స్నిప్పెట్స్ ని ఈ విధంగా షేర్ చేయడం వల్ల మీకు ఏంటంటే మీరు నాట్ ఓన్లీ యూజర్ కే కాదు, బ్రౌజర్ కూడా అండర్స్టాండ్ అయ్యే లాంగ్వేజ్ చెప్తున్నారు. సో దిస్ సంథింగ్ లైక్ ఏ కోడ్ స్నిప్పెట్. ఇట్స్ నాట్ లైక్ ఏ రెగ్యులర్ పారాగ్రాఫ్ కాదని మీరు యూజర్ కే కాకుండా సచిన్ కూడా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో దిస్ టైప్ ఆఫ్ మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనకి ఎలిమెంట్స్ అనేది, మనం ఏ ఎలిమెంట్స్ యూస్ చేస్తే ఎలా వర్క్ అవుతుంది ప్రెజెంటేషన్, మన ప్రెజెంటేషన్ అచీవ్ చేయడానికి మనం ఎన్ని ఎలిమెంట్స్ ని ఎలా యూస్ చేస్తున్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, సో మీకు ఎంత నాలెడ్జ్ ఉండేది, నాలెడ్జ్ పెంచుకునేసి ఆ నాలెడ్జ్ ద్వారా సంథింగ్ ఆ నాలెడ్జ్ ఎలిమెంట్స్ గురించి మీరు తెలుసుకుంటే మీరు అప్పుడు రియల్ టైమ్ లో మీకు ఈ సినారియో, ఓకే ఈ టైంలో నేను ఈ సినారియో చూసాను, ఈ సినారియో నేను అబ్జర్వ్ చేశాను, సో ఇప్పుడు నేను ఆ సినారియో ఇక్కడ అప్లై చేయొచ్చు అని మీకు జస్ట్ ఒక ఐడియా క్రియేట్ చేయడానికి ఈ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఓకే, సో ఇట్స్ సార్ట్ ఆఫ్ లైక్ యూ వాంట్ టు ప్రాక్టీస్ దిస్ వన్. ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. బ్లాక్ కోడ్స్ ఎలా వర్క్ అవుతున్నాయి, కోడ్స్ ఎలా వర్క్ అవుతున్నాయి, అండ్ కోడ్ ఎలా వర్క్ అవుతుంది, అండ్ సింపుల్ గా అబ్రివేషన్ ఎలా వర్క్ అవుతుంది. నెక్స్ట్ మీరు చదవబోయే ప్రతి ఒక్క ఎలిమెంట్ మీరు ప్రాక్టీస్ చేశారంటే మీకు బాగా గుర్తుంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ మీకు యాజ్ ఇట్ ఈస్ కోడ్ లాగే మీకు కేబిడి అని ఉంది. కేబిడి అంటే ఏం లేదు, రిమెంబర్ కేబిడి అంటే నథింగ్ బట్ ఇట్ స్టాండ్స్ ఫర్ కీబోర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే ఈ ఈ టెక్స్ట్ కాపీ చేసుకొని మీకు చూపిస్తాను. బట్ ఈ టెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇప్పుడు డోంట్ వరీ. ఇప్పుడు మీరు చూసారంటే ఇప్పుడు బ్రౌజర్ డైరెక్ట్ అవుట్పుట్ చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ప్రెస్ కంట్రోల్+S, కంట్రోల్+Shift+T, Alt+Shift+F. సో ఇవి ఉన్నాయి కదా, ఇవి ఎలా కనిపిస్తున్నాయి సంథింగ్ ఇట్ షోస్ ఫర్ యూజర్. ఒక యూజర్ కి కొంచెం డిఫరెంట్ గా అపీరెన్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇటువంటి మన కీబోర్డ్ షార్ట్ కట్స్ అన్ని కూడా మీరు నార్మల్ ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది. కంట్రోల్+, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ షో యూ హియర్. ఇక్కడ నేను చూపిస్తాను ఒకటి. ఇప్పుడు మీరు ఇక్కడ సిటిఆర్ ప్లస్ అంటే దీని అర్థం ఏంటి, యూ వాంట్ టు షో ఇట్ యాజ్ ఏ కంట్రోల్+S చూపిస్తారు. కంట్రోల్+S ఏమవుతుంది, సేవ్ చేసుకోనికి. సో ఇప్పుడు మీరు ఇది యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు బ్రౌజర్ లో చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కంట్రోల్+S ఎలా ఉంది, ఒక నార్మల్ గా కనిపిస్తుంది. ఇప్పుడు యూజర్ కి కానీ సచిన్ కానీ ఇది ఒక కీబోర్డ్ షార్ట్ కట్ అని తెలియదు. వెరాస్ ఇప్పుడు యూజర్ ఇక్కడ చూస్తే ఇది రెగ్యులర్ టెక్స్ట్ నుంచి కొంచెం డిఫరెంట్ గా ఉంది. సో యూజర్ విల్ గెట్ అన్ ఐడియా సంథింగ్ దట్ ఏం ఐడియా వస్తుంది, ఓకే ఐ నీడ్ టు ప్రెస్ సిటిఆర్ఎల్ బటన్ ప్రెస్ చేయాలి, ప్లస్ ఎస్ క్యారెక్టర్ ప్రెస్ చేస్తే ఇట్ విల్ సేవ్. సో దిస్ ఈస్ సంథింగ్ లైక్ అపీరెన్స్ వైజ్ సమ్ ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఎవరికి ప్రొవైడ్ చేస్తుంది, యూజర్ కి ప్రొవైడ్ చేస్తుంది, సర్చ్ ఇంజిన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇటువంటి అపీరెన్స్ ని అచీవ్ చేయాలంటే, అండ్ ఆల్సో రిమెంబర్ కీబోర్డ్ షార్ట్ కట్స్ ని మీ వెబ్ పేజ్ ఇక్కడే కాదు, మీరు రియల్ టైం రియాక్ట్ తీసుకోండి, యాంగులర్ తీసుకోండి, Vue.js తీసుకోండి, ఏ సబ్జెక్ట్ తీసుకోండి, ఆ సబ్జెక్ట్ లో మీరు కానీ కీబోర్డ్ షార్ట్ కట్స్ ని ప్రజెంట్ చేయాలంటే మాత్రం మీరు ఈ కేబిడి అనే ట్యాగ్ యూస్ చేయాలి ఖచ్చితంగా. ఈ కేబిడి ట్యాగ్ యూస్ చేయడం వల్ల ఏమైందంటే చూడండి కేబిడి.
సో మీరు కేబిడి ట్యాగ్ మీరు ఎంతవరకు టెక్స్ట్ ని ఇప్పుడు కంట్రోల్ ప్లస్ ఎస్ ఉంది కదా, కంట్రోల్ ప్లస్ ఎస్ ని మీరు కంట్రోల్ ప్లస్ ఎస్ ని తీసుకెళ్లి కేబిడికి అటుపక్క మీరు యాడ్ చేశారంటే, ఐ మీన్ వ్రాప్ చేశారంటే కంట్రోల్ ప్లస్ ఎస్ ని, దట్స్ ఎనఫ్ దట్ ఆ కంట్రోల్ ప్లస్ ఎస్ అనేది సమ్ డిఫరెంట్ అపీరెన్స్ మీకు చూపిస్తుంది. సో వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటే యూజర్ కి, ఓకే ఇక్కడ నేను కంట్రోల్ ప్లస్ ఎస్ అనేది క్లిక్ చేయాలి అని వాళ్ళకి ఒక ఐడియా క్రియేట్ చేస్తాం. సో ఇటువంటి కీబోర్డ్స్ అన్ని కూడా మీకు ఏ టెక్నాలజీ తీసుకున్నా కానీ ఇలాంటి కీబోర్డ్ షార్ట్ కట్స్ ని మీరు రిప్రజెంట్ చేయాలంటే ఖచ్చితంగా మీరు యూస్ చేయాల్సిన ట్యాగ్ వచ్చి కేబిడి. ఇది గుర్తుపెట్టుకోండి, కేబిడి అడుగుతారు. అండ్ ఆల్సో సంథింగ్ లైక్ ఇట్ ఈస్ సంథింగ్ ఎస్సీఓ పర్పస్ గా, ఎస్సీఓ వైస్ ఇట్స్ ఎ గుడ్ హ్యాబిట్ టు రైట్ ఈచ్ అండ్ ఎవ్రీ షార్ట్ కీబోర్డ్ షార్ట్ కట్స్ అన్ని కూడా కేబిడి ఎలిమెంట్ యూస్ చేసి రాయడం అదొక గుడ్ హ్యాబిట్. ఓకే, సో నెక్స్ట్ దాని కేబిడి తర్వాత యుల్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ శాంప్ అంటే ఇదేం లేదు. ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే ఇది ఇలా మీరు శాంప్ అని యూజ్ చేశారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు సమ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. సమ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఆ కోడ్ నుంచి వచ్చే అవుట్పుట్ ని చూపించాలి ఎవరికి, యూజర్ కి చూపించాలి. సమ్ కోడ్స్ పెట్టి మీరు పైన ప్రొవైడ్ చేసింటారు, అంటే ఇదే కోర్స్ ని అనుకోండి, ఈ కోర్స్ ని పెట్టి మీరు పైన ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ఏం చేయమంటారు మీరు, రన్ ఇన్ జావా స్క్రిప్ట్ ఆన్లైన్ కంపైలర్ అని రాస్తారు. రాసిన తర్వాత మీరు యాజ్ యువర్ డెవలపర్ ఫర్ దట్ వెబ్ పేజ్ యూ నీడ్ టు షో ద అవుట్పుట్. మీరు అవుట్పుట్ కూడా చూపించాలి కాబట్టి ఈ కోడ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు వచ్చిన అవుట్పుట్ ని నార్మల్ పారాగ్రాఫ్ లో చూపించకుండా ఇలా శాంప్ ఎస్ఏఎంపి అని ఒక ట్యాగ్, ఒక ఎలిమెంట్ యూజ్ చేసి మీ కోడ్ యొక్క అవుట్పుట్ ని చూపించారంటే మీకు అది ఏం అర్థం చేసుకుంటుంది అంటే, దానికి ఒక ప్రీ డిఫైన్ ఫాంట్ ఉంటుంది, మోనోస్పేస్ ఫాంట్ అని యూజ్ చేసుకుంటుంది శాంప్. ఆ శాంప్ ఏం చేస్తుందంటే ఈ విధంగా రెగ్యులర్ టెక్స్ట్ నుంచి సమ్ డిఫరెంట్ గా చూపిస్తుంది. అండ్ ఆల్సో సెర్చ్ ఇంజన్ కి కూడా చెప్తుంది దిస్ ఈస్ సంథింగ్ లైక్ ఎన్ అవుట్పుట్ ఫ్రమ్ ప్రీవియస్ ఎగ్జిక్యూషన్, అంటే కోడ్ అవుట్పుట్ ఇది, ఇట్స్ నాట్ ఏ నార్మల్ టెక్స్ట్. అంటే అటువంటి ఈ ట్యాగ్స్ యూజ్ చేయడం వల్ల బ్రౌజర్స్ ఏం చేస్తాయంటే, ఇప్పుడు కోడ్ అవుట్పుట్ తో ఏం పని ఉంది బ్రౌజర్ కానీ సచిన్ కానీ ఏం అవుట్పుట్ లేదు కదా, అలాంటప్పుడు వాటిని అబ్జర్వ్ చేయడం మానేస్తుంది, అలాంటి ట్యాగ్స్ ని అబ్జర్వ్ చేయడం మానేస్తుంది. ఓకే, దానికోసం ఇది కూడా వన్ ఆఫ్ ద ఆప్టిమైజేషన్ టెక్నిక్. ఇఫ్ యూ ఎవర్ వాంట్ టు రిప్రజెంట్ కోడ్ అవుట్పుట్ ని మీరు రిప్రజెంట్ చేయాలంటే ఖచ్చితంగా మీరు ఎస్ఏఎంపి అని యూజ్ చేయండి. ఓకేనా, ఎస్ఏఎంపి. దాని తర్వాత నెక్స్ట్ మీకు ఇంకో ట్యాగ్ ఉంది అడ్రస్, ఏడిడి అని నేను చెప్పాను స్టార్టింగ్ లో. అడ్రస్, ఇప్పుడు మీరు సమ్ లెటర్స్ రాస్తుంటారు, లేకపోతే మీరు ఇక్కడ మీరు సెర్చ్ చేశారంటే అడ్రస్ అడ్రస్ ఇన్ లెటర్ కొట్టారంటే, ఇప్పుడు మీరు చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ ఈ అడ్రస్ కార్డు మీద మీకు అడ్రస్ కనిపిస్తుంది కదా, ఈ అడ్రస్ ఆన్లైన్ లో ఇంటర్నెట్ లో ఎలా ఉంటుందంటే ఆ అడ్రస్ ని మనం డిపిక్ట్ చేసేటప్పుడు దానికి ఒక సమ్ డిఫరెంట్ ప్రజెంటేషన్ ఉంటుంది. సమ్ డిఫరెంట్ ప్రజెంటేషన్ అంటే ఇట్ విల్ హ్యావ్ సమ్ ఇండెంటేషన్ అనేది టెక్స్ట్ అనేది ఇటాలిక్ లో ఉంటుంది, అండ్ ఫాంట్ అనేది సమ్ డిఫరెంట్ ఫాంట్ ఉంటుంది. అది మీకు చూపిస్తాను ఇక్కడ. యాక్చువల్లీ ఇక్కడ చూడండి, అడ్రస్ నేను సింపుల్ గా అడ్రస్ అనే ట్యాగ్ యూజ్ చేశాను. అడ్రస్ అనే ట్యాగ్ లోపల ఐ జస్ట్ రోడ్ సంథింగ్ రిటర్న్ బై పర్సన్ లైన్ బ్రేక్, విజిట్ అస్ ఎట్ లైన్ బ్రేక్, example.com లైన్ బ్రేక్, నెల్లూరు వండర్ వరల్డ్ లైన్ బ్రేక్ ఇండియా. సో ఇప్పుడు మీకు ఇది ఎలా కనిపిస్తుంది చూడండి. ఇది మీరు చూస్తే సింపుల్ గా మీకు ఇక్కడ ఏమైందంటే యూజర్ పర్స్పెక్టివ్ లో హీ విల్ అండర్స్టాండ్ సంథింగ్ లైక్ దిస్ ఇస్ అడ్రస్. ఓకే, దిస్ హ్యాస్ సమ్ డిఫైన్డ్ ఫార్మేట్. వేరస్ దీన్ని ఈ కంటెంట్ ని ఏడిడిఆర్ఎస్ అడ్రస్ అని ట్యాగ్ యూజ్ చేయడం వల్ల బ్రౌజర్ కూడా సర్చ్ ఇంజన్ కూడా ఓకే దట్ విల్ ట్రీట్ దిస్ యాజ్ ఏ అడ్రస్ అండ్ ఇట్ హ్యాస్ యాక్చువల్లీ ఈ కంటెంట్ కి వాల్యూ ఉండదు సర్చ్ ఇంజన్ ర్యాంకింగ్స్ లో. సో సర్చ్ ఇంజన్ ఏం చేస్తుంది, దీన్ని అబ్జర్వ్ చేయడం స్టాప్ చేస్తుంది, బికాస్ యూ హ్యావ్ యూస్డ్ అడ్రస్ అనే ట్యాగ్ యూజ్ చేయడం. సో ఇప్పుడు మనం ఏమైతే నేర్చుకుంటున్నామో టెక్స్ట్ ఫార్మాటింగ్ కానీ టెక్స్ట్ ఫ్రేజింగ్ కానీ అవన్నీ కూడా ఆప్టిమైజేషన్ టెక్నిక్స్. సో దట్ విల్ కమ్స్ అండర్ ఒక నార్మల్ టెక్స్ట్ ని మనం సమ్ డిఫరెంట్ టెక్స్ట్ గా మనం చూపించడానికి ఎందుకు ట్రై చేస్తున్నాం అంటే డిఫరెంట్ టెక్స్ట్ గా చూపించడానికి ట్రై చేస్తున్నాం, అండ్ ఆల్సో సమ్ కంటెంట్ కి వాల్యూ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం, అండ్ ఆల్సో సమ్ కంటెంట్ ని అబ్జర్వ్ చేయొద్దు అని చెప్పడానికి మనం కొన్ని ట్యాగ్స్ యూజ్ చేస్తున్నాం. బికాస్ దోస్ ఆల్ ద ఆప్టిమైజేషన్ రిక్వైర్డ్. ఆ ఆప్టిమైజేషన్ అన్ని కూడా ఎందుకు రిక్వైర్మెంట్ అంటే మన వెబ్సైట్ ర్యాంకింగ్స్ పెరగడానికి, మన వెబ్సైట్ కి బిజినెస్ పెరగడానికి అవన్నీ కూడా యూజ్ చేయాలి. ఓకేనా, దట్స్ వన్ థింగ్. ఓకే, ఈ అడ్రస్ ట్యాగ్ జస్ట్ యూ కెన్ ప్రాక్టీస్ దిస్ వన్. ఈ ట్యాగ్స్ తీసుకొని ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి, యూ విల్ ఈజీలీ అండర్స్టాండ్ హౌ ఇట్ లుక్స్ యాక్చువల్లీ.
ఓకే. అండ్ అండ్ మీకు ఇంకొకటి ఉంది వీటి ఇప్పుడు నేను ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేశానో వీటన్నిటికి కూడా గ్లోబల్ ట్యాక్స్, గ్లోబల్ అట్రిబ్యూట్స్ అన్ని కూడా అవసరం పడతాయి. ఓన్లీ ఒక చోట మాత్రం ఏడిడిఆర్ అని చెప్పాను, సారీ ఏబిబిఆర్ ఉంది కదా స్టార్టింగ్ లో. ఏబిబిఆర్ కి మాత్రం టైటిల్ అండ్ అట్రిబ్యూట్ మ్యాండేటరీగా ఇవ్వాలి. టైటిల్ అండ్ మ్యాండేటరీ అట్రిబ్యూట్ ఇవ్వకపోతే అది మీకు చూపించదు. ఏం చూపించ ఆ అబ్రివేషన్ అనేది చూపించదు. ఓకేనా? సో దట్స్ వన్ థింగ్ ఈస్ రిక్వైర్డ్. దెన్ నెక్స్ట్ నెక్స్ట్ మీకు ఇక్కడ బీడిఓ అని ఉంది. మీరు చూసారంటే దీని ఏమంటారంటే బై డైరెక్షనల్ ఓవర్ రైడ్ అంటాం. సో బై డిఫాల్ట్ గా మీరు చూస్తే బై డిఫాల్ట్ గా కంటెంట్ అనేది లెఫ్ట్ నుంచి రైట్ కి ఫ్లో అవుతుంది. సో ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ నుంచి కంటెంట్ లెఫ్ట్ నుంచి రైట్ కి ఫ్లో అవుతుంది. లెఫ్ట్ నుంచి రైట్ కి ఫ్లో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు ఓవర్ రైడ్ దట్ వన్, దాన్ని మీరు ఓవర్ రైడ్ చేయాలనుకుంటే మాత్రం మీరు ఏం యూస్ చేయొచ్చు అంటే యూ కెన్ యూస్ బీడిఓ ట్యాగ్. బీడిఓ అంటే బై డైరెక్షన్ ఓవర్ రైడ్. దీనికి ఒక మ్యాండేటరీ అట్రిబ్యూట్ ఉంది, డిఐఆర్ డైరెక్షన్ ఈక్వల్ టు ఎల్టీఆర్ లేకపోతే ఎల్టీఆర్ ఆర్ ఆర్టీఎల్, ఏదో ఒకటి ఇవ్వాలి. బై డిఫాల్ట్ గా లెఫ్ట్ టు రైట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను ఆర్టీఎల్ ఇస్తాను, రైట్ టు లెఫ్ట్. ఇప్పుడు ఇది చూస్తే మీకేమైతే ఈ టెక్స్ట్ దీని లోపల పంపిస్తారు అండి. మీరే చూ మీ మీకే మీకే అబ్జర్వ్ అవుతుంది, మీరే అబ్జర్వ్ చేయొచ్చు దాని అది ఎలా ఎలా ప్రజెంట్ చేస్తుందో. ఓకే. ఓకే. ఈ పర్టికులర్ టెక్స్ట్ ని అవుట్పుట్ లో. సో ఇఫ్ యూ సీ దిస్ వన్, ఇది కొంచెం రివర్స్ వస్తుంది. చూడండి ఈ టెక్స్ట్ చూడండి. ఈ టెక్స్ట్ ఎక్కడి నుంచి ఫ్లో అవుతుంది? ఇట్ స్టార్ట్ ఫ్రమ్ రైట్ నుంచి లెఫ్ట్ కి వచ్చింది. యాక్చువల్లీ లెఫ్ట్ నుంచి ఎల్టీఆర్, బై డిఫాల్ట్ డైరెక్షన్ ఏంటి ఎల్టీఆర్, లెఫ్ట్ నుంచి రైట్ కి వెళ్తుంది. కానీ ఇదేమో రైట్ నుంచి లెఫ్ట్ కి వచ్చింది. ఓకే. దట్స్ ఓన్లీ డిఫరెన్స్. ఓకే. మీకు కొన్నిసార్లు రిక్వైర్మెంట్స్ ఉంటాయి, కొన్ని లాంగ్వేజెస్ లో మీరు ఎల్టీఆర్స్ ని ఆర్టీఆర్స్ ని లెఫ్ట్ టెక్స్ట్ డైరెక్షన్ ని లెఫ్ట్ టు రైట్ అండ్ ఆల్సో రైట్ టు లెఫ్ట్ కంట్రోల్ చేయాల్సి వస్తుంది. అలాంటి కేసెస్ లో యూ కెన్ యూస్ దిస్ బీడిఓ ట్యాగ్. ఈ బీడిఓ ట్యాగ్ ని యూస్ చేయాలి. ఓకే. అండ్ దీనికి అంత ఎక్కువ స్కోప్ కూడా లేదు, మనం ఎక్కువ యూస్ చేయము. మాక్సిమం అంటే బై డిఫాల్ట్ గా ఎల్టీఆర్ ఉంటుంది. ఎల్టీఆర్ ఇఫ్ ఇన్ కేస్ ఆ ఎల్టీఆర్ ని ఓవర్ రైట్ చేయాలంటే మాత్రం యూ వాంట్ టు యూస్ బీడిఓ అనే ట్యాగ్ యూస్ చేయాలి. బీడిఓ ట్యాగ్ యూస్ చేసి సింపుల్ గా డిఐఆర్ అనే మ్యాండేటరీ అట్రిబ్యూట్ ఉంది. ఆ మ్యాండేటరీ అట్రిబ్యూట్ ప్రొవైడ్ చేసామంటే టెక్స్ట్ మీకు లెఫ్ట్ కి మూవ్ అవుతుంది. ఓకేనా? దట్స్ వన్ థింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఇది ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. సో దట్స్ ఆల్ అబౌట్ ఫ్రేజింగ్ ఎలిమెంట్స్. సో ఇప్పుడు మీరు టెక్స్ట్ ఎలిమెంట్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తున్నారు. టెక్స్ట్ ఎలిమెంట్స్ అంటే టెక్స్ట్ ప్రిపేర్ చేసే ఎలిమెంట్స్. ఒక స్ట్రక్చర్ ఎలిమెంట్ లోపల, ఒక స్ట్రక్చర్ లోపల మీరు టెక్స్ట్ ఎన్ని పాసిబుల్ వేస్ తో టెక్స్ట్ ని ఫార్మాట్ చేయొచ్చు, టెక్స్ట్ ని క్రియేట్ చేయొచ్చు. అండ్ టెక్స్ట్ డిఫరెంట్ డిఫరెంట్ టెక్స్ట్ యూస్ చేయొచ్చు. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రేజింగ్ టెక్స్ట్ కి ఎలా ఫ్రేజింగ్ ఎలిమెంట్స్ ని అప్లై చేయొచ్చు. అవన్నీ కూడా ఇవ ఇంతకన్నా మీరు ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఆల్సో యూ డోంట్ ఇంతకన్నా మీకు ఏమైనా ఎలిమెంట్స్ ఇంకా వేరే ఎలిమెంట్స్ మనం ఉన్నా కానీ మీరు అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా బేస్ ఎలిమెంట్స్. ఈ బేస్ ఎలిమెంట్స్ లో మీరు స్ట్రాంగ్ గా ఉన్నారంటే నెక్స్ట్ అప్కమింగ్ ఎలిమెంట్స్ అన్ని కూడా మీకు చాలా వాటి యొక్క నేమ్స్ బట్టి కానీ వాటి యొక్క పర్పస్ బట్టి కానీ ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు, వాటిని రిమెంబర్ చేసుకోవచ్చు. సో ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇప్పుడు నేను ఏవైతే చూపించానో ఈ ఎలిమెంట్స్ ని మీరు ట్రై టు రిమెంబర్ అండ్ ట్రై టు ప్రాక్టీస్ మోర్. ఈ ఎలిమెంట్స్ అన్నిటి కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకేనా? సో దట్స్ ఆల్ అబౌట్ ఫ్రేజింగ్ ఎలిమెంట్స్. ఓకే. ఫ్రేజింగ్ ఎలిమెంట్స్ లో ఇంతకన్నా మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఫార్ వీ హ్యావ్ కవర్డ్ టెక్స్ట్ ఎలిమెంట్స్, టెక్స్ట్ ఫార్మాటింగ్ ఎలిమెంట్స్ అండ్ టెక్స్ట్ ఫ్రేజింగ్ ఎలిమెంట్స్. సో దాని తర్వాత వీ హ్యావ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ లిస్ట్. సో మనం బ్యాక్ టు స్ట్రక్చరల్ ఎలిమెంట్స్. మన స్ట్రక్చరల్ ఎలిమెంట్స్కి వెళ్ళేటప్పుడు మనం ఓన్లీ ఒక డివ్ ఎలిమెంట్ మాత్రమే చూసాం. డివ్ ఎలిమెంట్ దట్స్ ఆల్సో నాన్ సిమాంటిక్ ఎలిమెంట్. సో డివ్ తో పాటు మనకి పారాగ్రాఫ్ చూసేసాం ఆల్రెడీ స్ట్రక్చర్ ఎలిమెంట్. హెడ్డింగ్ ఎలిమెంట్స్ కూడా చూసాం స్ట్రక్చర్ ఎలిమెంట్. సో దాని తర్వాత మీరు లిస్ట్ అనే కాన్సెప్ట్ ఉంది, హెచ్టిఎంఎల్ లిస్ట్ అనే కాన్సెప్ట్. ఈ హెచ్టిఎంఎల్ లిస్ట్ ఏంటంటే దిస్ ఈస్ ఆల్సో వన్ సార్ట్ ఆఫ్ టెక్స్ట్. ఇవి కూడా ఒక సార్ట్ ఆఫ్ టెక్స్టే. బట్ ఈ టెక్స్ట్ కి మనం బుల్లెట్స్ అసైన్ చేయొచ్చు. బుల్లెట్స్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తాను కదా శాంప్ కింద ఇక్కడ బుల్లెట్స్ అసైన్ చేసాను కదా. ఈ వర్డ్ డాక్యుమెంట్ ఏం చేసింది? సో ఇప్పుడు యూజర్ కి ఎలా కనిపిస్తుంది అంటే ఓకే దీస్ ఆర్ బుల్లెటెడ్ పాయింట్స్. ఈ బుల్లెటెడ్ పాయింట్స్ అంటే ఈ శాంప్ అనే దానికి శాంప్ అనే టాపిక్ కి ఇది ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ ని 1 by 1 పాయింట్ బై పాయింట్ నేను బుల్లెట్స్ ని ప్రొవైడ్ చేశాను. సో అలానే మనకి హెచ్టిఎంఎల్ లో కూడా అలా బుల్లెట్ ని లిస్ట్, ఇలా లిస్ట్, దీన్ని ఏమంటారు అంటే లిస్టింగ్ నథింగ్ బట్ గ్రూపింగ్. సింపుల్ వర్డ్స్ చెప్పాలంటే గ్రూపింగ్ ఆఫ్ రిలేటెడ్ కంటెంట్.
రిలేటెడ్ కంటెంట్ అంతా కూడా ఒకసారి గ్రూప్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శాంపుల్ ఎలిమెంట్ కి ఈ రెండు కూడా ఈ ఎలిమెంట్ ఇది ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్ ని గ్రూప్ చేయడానికి నేను ఏం చేశాను, ఐ జస్ట్ క్రియేటెడ్ వన్ ఈ విధంగా బుల్లెట్ లిస్ట్ రూపంలో రాశాను. సో నథింగ్ బట్ లిస్ట్ అంటే ఏం లేదు, గ్రూపింగ్ ఆఫ్ రిలేటెడ్ కంటెంట్. లిస్ట్ అంటే నథింగ్ బట్ గ్రూపింగ్ ఆఫ్ రిలేటెడ్ కంటెంట్. చూడండి చూడండి, లిస్ట్ ఆర్ యూజ్ టు గ్రూప్ ఏ సెట్ ఆఫ్ రిలేటెడ్ ఐటమ్స్ ఇన్ ఎ లిస్ట్. రిలేటెడ్ ఐటమ్స్ అంటే ఒకదానికి ఒకదానికి సంబంధం ఉన్న ఐటమ్స్ ఉన్నాయి కదా, ఆ ఐటమ్స్ ని గ్రూప్ చేయడానికి ఈ లిస్ట్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. సో లిస్ట్ టూ టైప్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి, లిస్ట్ టూ టైప్స్ ఉన్నాయి. ఒకటి ఆర్డర్డ్ లిస్ట్, ఇంకోటి అన్ఆర్డర్డ్ లిస్ట్. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఫస్ట్ దాంతో అక్కడికి వెళ్దాం, ఓకేనా. ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే, ఇక్కడ నేను ఓపెన్ చేస్తాను. ఇక్కడ మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఆ, ఇదేమో డాట్స్, బ్లాక్ డాట్, తర్వాత నార్మల్ నార్మల్ సర్కిల్, తర్వాత స్క్వైర్, తర్వాత రాంబస్, ఇవి ఏవేవో ఉన్నాయి ఇక్కడ, ఇక్కడ ఏవేవో ఉన్నాయి కదా. సో మన ఇది ఒకటి, ఈ పార్ట్ ఫోకస్ చేయండి, ఈ పార్ట్ ఫోకస్ చేయండి. ఈ పార్ట్ లో ఈ ఆర్డర్, దీన్ని ఏమంటాం అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటాం. అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే దీంట్లో మనం ఏదైతే టెక్స్ట్ ఎడిటర్ రాస్తామో, ఫస్ట్ 1 2 3 4 అనేది ఆటోమేటిక్ గా అది నార్మల్ బుల్లెట్స్ లైక్ ఇలా బ్లాక్ బుల్లెట్ కానీ, లేదా వైట్ బుల్లెట్ కానీ, లేదా స్క్వేర్ బుల్లెట్ కానీ, డిపెండింగ్ ఆన్ వాట్ హౌ యూ ఆర్ యూజింగ్ దాన్ని అసైన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. వీటన్నిటిని కూడా అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటాం. సో వేరే ఇక్కడ 1 2 3 ఉన్నాయి. ఇప్పుడు 1 2 3 చూసారు, దీన్ని ఓపెన్ చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ మీకు పర్టికులర్ నెంబరింగ్ ఉంది. నెంబరింగ్, ఈ నెంబరింగ్ 1 1 తర్వాత 2, తర్వాత ఏ ఫాలోడ్ బై బి, సో తర్వాత ఇలా రోమన్ నెంబర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నేను డిస్కస్ చేస్తాను ఇప్పుడు మీకు ఇవన్నీ చూపిస్తాను. బట్ రిమెంబర్, టూ టైప్స్ ఆఫ్ లిస్ట్ పాసిబుల్. వన్ టైప్ ఆఫ్ లిస్ట్ ఈస్ ఆర్డర్డ్ లిస్ట్, ఇంకో టైప్ ఆఫ్ లిస్ట్ ఈస్ అన్ఆర్డర్డ్ లిస్ట్. అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే నథింగ్ బట్ సింపుల్, మీకు బుల్లెట్ పాయింట్స్ అనేది ఉంటాయి అన్ఆర్డర్డ్ లిస్ట్ లో. వేరాస్ ఆర్డర్డ్ లిస్ట్ అంటే నెంబరింగ్ కానీ, ఆల్ఫాబెట్స్ కానీ, అవి ఎన్ని టైప్స్ ఉన్నాయని నేను చెప్తాను. ఓకే, ఒక సీక్వెన్స్ ని, నెంబరింగ్ అనేది ఒక సీక్వెన్స్ ని అడాప్ట్ చేసుకుంటుంది. అన్ఆర్డర్డ్ అంటే అదొక సీక్వెన్స్ ని అడాప్ట్ చేసుకోదు. ఓకేనా. సో ఎందుకు ఉపయోగిస్తాం అంటే, వీ విల్ బి యూజింగ్ దిస్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్. ఈ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ కూడా, ఈ టైప్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్ ఎందుకు యూస్ చేస్తాం అంటే, రిలేటెడ్ ఐటమ్స్ అన్ని గ్రూప్ చేసి ఒక సెట్ ఆఫ్ ఐటమ్స్ గా చూపించడానికి మనం HTML లిస్ట్ ని యూజ్ చేస్తాం. సో యాజ్ ఐ సెడ్ దట్ అన్ఆర్డర్ లిస్ట్ ఆల్సో నోన్ as బుల్లెట్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్ ఇస్ ఆల్సో నోన్ as నెంబర్ లిస్ట్. సో ఈ రెండు మీరు కామన్ గా చూస్తుంటారు. ఓకే. సో బుల్లెటెడ్ లిస్ట్ కానీ, అన్ఆర్డర్ లిస్ట్ కానీ, ఆర్డర్ లిస్ట్ కానీ కామన్ గా చూస్తుంటారు మీరు. అండ్ మీరు క్రియేట్ చేయడానికి కూడా అది చాలా ఈజీ. బుల్లెటెడ్ లిస్ట్ ఎలా క్రియేట్ చేస్తాం, నెంబర్ లిస్ట్ ఎలా క్రియేట్ చేస్తాం. సో ఆ రెండు కాకుండా మన దగ్గర ఇంకోటి ఉంది, డిస్క్రిప్షన్ లిస్ట్ అంటాం. డిస్క్రిప్షన్ లిస్ట్ అంటే దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డిస్క్రిప్షన్ లిస్ట్ ఎలా వర్క్ అవుతుంది, అసలు మనం ఎందుకు యూస్ చేస్తాం అనేది. సో గోయింగ్ హెడ్ చూపిస్తాను. బట్ ఫర్ నౌ యూ అండర్స్టాండ్, మనకి టూ టైప్స్ ఆఫ్ లిస్ట్ ఉన్నాయి. ఒకటి ఆర్డర్డ్ లిస్ట్, ఇంకోటి అన్ఆర్డర్డ్ లిస్ట్. అన్ఆర్డర్డ్ లిస్ట్ ఎలా వర్క్ అవుతుంది, ఆర్డర్ లిస్ట్ ఎలా వర్క్ అవుతుంది. సరే, అన్ఆర్డర్డ్ లిస్ట్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ బుల్లెట్స్ మనము HTML లో క్రియేట్ చేయొచ్చు. అండ్ ఆల్సో మనకి నెంబర్డ్ లిస్ట్ కాన్సెప్ట్ లో నెంబర్ నెంబర్స్ యూస్ చేయొచ్చు, నెంబర్స్ యూస్ చేయొచ్చు, ఆల్ఫాబెట్స్ యూస్ చేయొచ్చు, రోమన్ నెంబర్స్ యూస్ చేయొచ్చు, అండ్ క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ యూస్ చేయొచ్చు, స్మాల్ ఆల్ఫాబెట్ యూస్ చేయొచ్చు. ఇంకా మీకు ఆ, చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఒకటి చూద్దాము, ఒకటి ట్రై చేసుకుంటూ వెళ్దాము. సో బట్ నేను చెప్పడం ఒకటే ఇంపార్టెంట్ కాదు, మీరు దాన్ని ప్రాక్టీస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలా ఇంపార్టెంట్. మీకు ఇక్కడ నేను ఏదైతే చూపిస్తున్నానో ఈ డాక్యుమెంట్ లో, ఆ డాక్యుమెంట్ లో ఎగ్జాంపుల్స్ చూడండి. అండ్ ఆల్సో మనం ఇప్పుడు లైవ్ గా నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చేసి చూపిస్తాను. ఆ ఎగ్జాంపుల్స్ కూడా మీరు చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది అసలు ఈ లిస్ట్ ఎందుకు వాడతాము, ఈ లిస్ట్ యూస్ చేయడం వల్ల అడ్వాంటేజ్ అండి, రెగ్యులర్ టెక్స్ట్ కి ఈ లిస్ట్ యూస్ చేయడానికి వల్ల ఉపయోగం ఏంటి. సింపుల్ ఓన్లీ సింపుల్ ఆన్సర్. మీకు ఇంటర్వ్యూ అడిగినా కూడా లిస్ట్ అంటే ఏంటంటే గ్రూపింగ్ ఆఫ్ రిలేటెడ్ ఐటమ్స్. మన వెబ్ మన వెబ్ పేజ్ లో మనకి రిలేటెడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఆ రిలేటెడ్ ఐటమ్స్ ని గ్రూప్ చేయడం అంతే. ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో వెబ్సైట్ తీసుకోండి. జొమాటో వెబ్సైట్ లో ఏముంటుంది, బ్రేక్ఫాస్ట్ సపరేట్ కేటగిరీ, లంచ్ సపరేట్ కేటగిరీ, డిన్నర్ సపరేట్ కేటగిరీ. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కింద సమ్ ఐటమ్స్ ఉంటాయి, లంచ్ కింద సమ్ ఐటమ్స్ ఉంటాయి, డిన్నర్ కింద సమ్ ఐటమ్స్ ఉంటాయి. మీరు యాజ్ ఇట్ ఈస్ దాన్ని వన్ లైన్ బై లైన్ చూపిస్తే వాళ్ళకి ఏమర్థం అవుతుంది. సో మీరేం చేయాలి, బ్రేక్ఫాస్ట్ అని ఒక హెడ్డింగ్ క్రియేట్ చేయాలి. హెడ్డింగ్ క్రియేట్ చేసి ఇలా లిస్ట్ పెట్టేసి, ఆ లిస్ట్ కింద మీకు ఎన్నైతే ఐటమ్స్ ఉన్నాయో ఆ లిస్ట్ ని చూపించాలి. సో అది మీ రిక్వైర్మెంట్. మీకు ఇప్పుడు రియల్ టైమ్ లో అది మీకు రిక్వైర్మెంట్ ఇస్తారు. అప్పుడు మీకు వెంటనే మైండ్ లో రావాల్సిన ఎలిమెంట్ ఎవరంటే లిస్ట్ ఎలిమెంట్.
లిస్ట్ ఎలిమెంట్ వెంటనే మీకు మైండ్ లోకి వచ్చేసేయాలి. అప్పుడు ఏంటంటే ఓకే, ఇక్కడ నాకు క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటంటే లిస్ట్ ని ప్రిపేర్ చేయమని చెప్పాడు. సో ఇట్ మైట్ బి ఆర్డర్ లిస్ట్, ఇట్ మైట్ బి అన్ఆర్డర్ లిస్ట్, అది మీ ఇష్టం. బట్ మీకు వెంటనే గుర్తు రావాల్సిన ఎలిమెంట్ ఏంటంటే లిస్ట్ ఎలిమెంట్. లిస్ట్ ఎలిమెంట్ గుర్తు రావాలి. లిస్ట్ ఎలిమెంట్ యూస్ చేసి ఇలా మనం లిస్ట్ ని ప్రిపేర్ చే రిలేటెడ్ ఐటమ్స్ ని గ్రూప్ చేయొచ్చు అని ఒక టాపిక్, ఒక థాట్ అని మీ మైండ్ లో క్రియేట్ అవ్వాలి. ఓకే, దానికోసమే ఇప్పుడు మీరు ఇది చదువుతున్నారు. ఓకే, సో సో నేను చెప్పా కదా అన్ఆర్డర్ లిస్ట్, దీస్ లిస్ట్ ఆర్ సంథింగ్ లైక్ ఎనీ స్పెసిఫిక్ ఆర్డర్ అనేది ఉండదు. దే విల్ బి డిఫాల్ట్, దే విల్ బి మార్క్డ్ యాస్ బుల్లెట్స్ తో మార్క్ చేస్తాం. ఆర్డర్ లిస్ట్ అన్ని కూడా నెంబర్స్ తో మార్క్ చేస్తాం. ఓకే, అండ్ ఇక్కడ ఆర్డరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఆర్డరింగ్ నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఎలా వస్తుంది అనేది. ఓకే, అండ్ దిస్ ఈస్ సంథింగ్ లైక్ డిస్క్రిప్షన్ లిస్ట్. ఓకే, కాల్ ఇట్ డెఫినేషన్ లిస్ట్ ఆల్సో, బట్ కాల్ ఇట్ యాస్ ఏ డిస్క్రిప్షన్. ఓకే, డిస్క్రిప్షన్ కాల్ చేయండి. సో దట్ వుడ్ బి హెల్ప్ఫుల్. ఓకే, నేను చెప్తాను ఈ డిస్క్రిప్షన్ లిస్ట్ నేను సపరేట్ గా చెప్తాను మీకు, ఎందుకంటే అది కొంచెం ఆఫ్ టాపిక్ లా కనిపిస్తుంది. దీంతో కంపేర్ చేసుకుంటే కొంచెం అది ఆఫ్ టాపిక్ లా కనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే మీరు లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్ ని ఆర్డర్ లిస్ట్ ని ఎలా బిల్డ్ చేస్తామో చూద్దాము. దాని తర్వాత వీ కెన్ గో డైరెక్ట్లీ టు ఇన్ అండర్స్టాండింగ్ నెక్స్ట్ డిస్క్రిప్షన్ లిస్ట్ ని. సో ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇక్కడ మనం ఏవైతే వర్డ్స్ యూస్ చేస్తున్నామో అదే వర్డ్స్ తో ట్యాగ్స్ ఆల్మోస్ట్ 90% ట్యాగ్స్ ఉంటాయి. ఇప్పుడు అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే సింపుల్ గా ఫస్ట్ మీరు ఎలా క్రియేట్ చేయాలి, అన్ఆర్డర్డ్ లిస్ట్ ని ఎలా క్రియేట్ చేస్తామంటే చెప్తా చూడండి. ఫస్ట్ మీరు గ్రూప్ చేయాలి. మీ కాన్సెప్ట్ ఏంది? గ్రూపింగ్ చేయడమే కదా. ఫస్ట్ మీరు గ్రూపింగ్ చేయాలంటే ఫస్ట్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాం. బ్రేక్ఫాస్ట్. ఓకే, ఇప్పుడు మీరు బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నారు. ఓకే, బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ తీసుకున్నారు. తర్వాత మీరు లంచ్ ఐటమ్ తీసుకున్నారు. లంచ్ లంచ్ ఐటమ్ తీసుకున్నారు. తర్వాత డిన్నర్. ఓకే, ఈ త్రీ థింగ్స్ తీసుకున్నారు. ఇప్పుడు మీరు దీన్ని చూస్తే డైరెక్ట్ గా మీకు ఇక్కడ మీకు ఏమవుతుంది, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అని వన్ బై లైన్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్ గా ఐ వాంట్ టు షో యూ వన్ థింగ్. ఇప్పుడు నేను ఒక ఒక స్మా అనార్డర్ లిస్ట్ కానీ అనార్డర్ లిస్ట్ కానీ ఆర్డర్ ఫస్ట్ అనార్డర్ లిస్ట్ క్రియేట్ చేస్తా. ఫస్ట్ అనార్డర్ లిస్ట్ క్రియేట్ చేస్తాను. దాని తర్వాత ఐ ట్రై టు క్రియేట్ ఆర్డర్ లిస్ట్. ఓకే, ఫస్ట్ డివ్ ఓపెన్ చేస్తా. ఒక డివ్ ఓపెన్ చేసి ఈ డివ్ లోపలికి ఈ బ్రేక్ఫాస్ట్ ని మూవ్ చేస్తా. ఓకే, అండ్ ట్రైంగ్ టు మూవ్ దిస్ బ్రేక్ఫాస్ట్. ఓకే, అండ్ ఇక్కడ కూడా ఐ విల్ బి యూజింగ్ సమ్ డిఫరెంట్ టెక్స్ట్, H3 యూజ్ చేస్తా. H3 యూజ్ చేసి బ్రేక్ఫాస్ట్ మూవ్ చేస్తా. ఓకే, దీని తర్వాత నేను ఒక అనార్డర్ లిస్ట్ కోసం ఏం చేస్తామంటే ఫస్ట్ ఫస్ట్ మీరు లిస్ట్ క్రియేట్ చేసేటప్పుడు లిస్ట్ కాన్సెప్ట్ ఏంది? గ్రూపింగ్ అంటే గ్రూపింగ్ ఆఫ్ రిలేటెడ్ ఐటమ్స్ అంటే గ్రూప్ చేయడం అంటే ఒక ఒక 10 ఐటమ్స్ ని ఒకే దాంట్లోకి తీసుకురావడం. అంటే రిమెంబర్ దట్ ఫస్ట్ మీరు ఒక కంటైనర్ క్రియేట్ చేయాలి. ఆ కంటైనర్ లోకి మీరు ఐటమ్స్ అన్ని మూవ్ చేయాలి. సో అటువంటి ఆ కంటైనర్ ఏంటంటే అనార్డర్ లిస్ట్ కి యూ వాంట్ క్రియేట్ యూఎల్ అని ఒక ట్యాగ్, ఈ ఎలిమెంట్ ఇస్తుంది. యూఎల్ ఎలిమెంట్. ఈ యూఎల్ ఎలిమెంట్ ఎలా యూజ్ చేస్తామంటే దిస్ సర్వ్స్ ఎస్ ఎ కంటైనర్. ఇది ఒక కంటైనర్, లిస్ట్ ఐటమ్స్ ని హోల్డ్ చేసుకొని ఇది ఒక కంటైనర్. దాని తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ లిస్ట్ ఐటమ్ ని ఎల్ఐ అని రిప్రజెంట్ చేస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ లిస్ట్ ఐటమ్ ని ఎల్ఐ. ఓకే, దోశ. ఓకే, దిస్ ఈస్ వన్ థింగ్. తర్వాత సేమ్ థింగ్ అగైన్ ఎల్ఐ. ఇంకొక లిస్ట్ ఐటమ్ ఇడ్లీ. ఓకే, దెన్ అగైన్ ఎల్ఐ పూరి. ఓకే, దట్స్ ఆల్. ఇప్పుడు మీరు ఇలా బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ని అన్నిటిని రిలేట్ చేసి గ్రూప్ చేసి సపరేట్ పెట్టారు. దీనికోసం మీరు ఏం చేశారు? ఫస్ట్ మీరు ఒక యుఎల్ అన్ఆర్డర్ లిస్ట్ కంటైనర్ క్రియేట్ చేశారు. దాని తర్వాత మీరు లిస్ట్ ఐటమ్స్ ని. సో సింపుల్ గా ఇది అన్ఆర్డర్ లిస్ట్. ఇప్పుడు దీని అపీరెన్స్ చూసారంటే మీరు చూడండి. బ్రేక్ఫాస్ట్ అండ్ యూ హ్యావ్ అన్ఆర్డర్ లిస్ట్ దోశ ఇడ్లీ పూరి. దెన్ సేమ్ థింగ్ ఇది సేమ్ అలానే ఉంటుంది. ఇదేమో అన్ఆర్డర్ లిస్ట్ యుఎల్. సో దీన్ని తీసేసి సింపుల్ గా ఐ విల్ బి దీన్ని డూప్లికేట్ చేసి ఈ యుఎల్ బదులు ఓఎల్ పెడతా. ఓఎల్ అంటే ఏంటంటే ఆర్డర్డ్ లిస్ట్. ఇప్పుడు మీరు దీన్ని చూస్తే బై డిఫాల్ట్ గా మీకు నెంబర్స్ వచ్చేసి ఉంటాయి. నెంబర్స్ వస్తాయి 1 2 3 1 1 2 3. ఓకే, 1 2 3. ఓకే, ఇప్పుడు దీనికి ఎన్ని టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అప్లికబుల్ అవుతాయి సో అనేది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎన్ని టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అప్లికబుల్ అవుతాయి, అసలు ఏ అట్రిబ్యూట్ దేనికి యూస్ చేస్తాం అనేది మీరు ఫోకస్ చేయాలి. ఇది బై డిఫాల్ట్ గా మీరు ఏ అట్రిబ్యూట్స్ యూస్ చేయలేదు అండ్ జస్ట్ ఒక యూఎల్ కంటైనర్ క్రియేట్ చేశారు. అందులోపల లిస్ట్ ఐటమ్స్ క్రియేట్ చేశారు. సో సింపుల్ గా మీకు ఇక్కడ ఏమైంది,
ఇట్ షోస్ బుల్లెట్స్. ఏం బుల్లెట్స్ చూపిస్తుంది? నార్మల్ బుల్లెట్స్ చూపిస్తుంది. నార్మల్ బుల్లెట్స్ ఇట్ సీమ్స్ దట్ ఒక బ్లాక్ కలర్ బుల్లెట్స్ చూపిస్తుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఆర్డర్ లిస్ట్ యూస్ చేసినప్పుడు మీరు ఏం చూపిస్తుంది? 1 2 3 నెంబర్ ఆర్డరింగ్ ని చూపిస్తుంది. ఆర్డరింగ్ ని మీకు చూపించింది. నెక్స్ట్ దీని తర్వాత యూ కెన్ ఈవెన్ కంట్రోల్, మీరు దీన్ని కంట్రోల్ చేసి మీకు కావాల్సిన వ్యూని మీరు తెప్పించుకోవచ్చు. సో దానికోసం మీరు ఏం చేస్తామంటే మన దగ్గర అట్రిబ్యూట్స్ అనేవి ఉన్నాయి. అట్రిబ్యూట్స్ అట్రిబ్యూట్స్ యూస్ చేసి మీకు ఎలా కావాలో అలాగా మీరు ఐ మీన్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో వన్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే అట్రిబ్యూట్స్. అన్ఆర్డర్ లిస్ట్ కి ఇప్పుడు నేను చెప్పేది అన్ఆర్డర్ లిస్ట్ కి సరిపోయే అట్రిబ్యూట్స్. సో ఓన్లీ వన్ అట్రిబ్యూటే, ఎక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఒకే ఒక అట్రిబ్యూట్ ఉంది. అది కూడా మీరు ఎవరికి ఇస్తారంటే యూఎల్ కి ఇస్తారు. యూఎల్ కి జస్ట్ టైప్ ఇస్తారు. టైప్ అని ఇచ్చేసేసి ఈ టైప్ లోపల బై డిఫాల్ట్ గా బ్లాక్ కలర్ బుల్లెట్ ఉంది కదా, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇట్ స్క్వేర్ గా చేంజ్ చేయాలంటే జస్ట్ మీరు స్క్వేర్ ఇచ్చారంటే ఆ స్క్వేర్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చూసారంటే స్క్వేర్ అయిపోతుంది. చూడండి, ఎక్స్పీరియన్స్ మారిపోయింది స్క్వేర్. సో దాని తర్వాత ఇఫ్ యూ వాంట్ గివ్ ఇట్ యాస్ ఏ సర్కిల్ 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 ఇచ్చారంటే మీరు సింపుల్ గా మీకు సర్కిల్స్ వస్తాయి. నార్మల్ గా ఇంకోటి ఉంది సర్కిల్ కాకుండా డిస్క్ అంటే డిస్క్ అంటే నార్మల్ వ్యూ. ఇది నార్మల్ వ్యూ. యాక్చువల్ గా డిఫాల్ట్ వ్యూ అండ్ డిస్క్ వ్యూ రెండు సేమే. సో ఈ వ్యూ కాకుండా మీరు ఏమన్నా ఇవ్వాలంటే టైప్ అట్రిబ్యూట్ యూస్ చేసి టైప్ కి డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ ని ట్రై చేయొచ్చు. డిస్క్ ట్రై చేయొచ్చు, సర్కిల్ ట్రై చేయొచ్చు, స్క్వేర్ టైప్ ట్రై చేయొచ్చు. అండ్ మీకు ఆ డీటెయిల్స్ అన్ని కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక్కడ ఏవేవి అప్లికబుల్ అవుతాయో టైప్ లో అవన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ప్యారలీ నేను ఎగ్జాంపుల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే. అండ్ మీకు ఇంకొకటి ఉంది. ఒకవేళ మీరు రాసేటప్పుడు మీరు లిస్ట్ ఐటమ్స్ ని గ్రూప్ చేశారు, కానీ మీకు ఇక్కడ నచ్చలేదంటే ఈ ఇలాగా మీకు ఫార్మాట్ నచ్చలేదు. ఈ ఫార్మాట్ ఏంటంటే ఇలా మీకు బుల్లెట్స్ గా చూపించడం నచ్చలేదు. మీరు సింపుల్ గా ఏం చేయొచ్చు అంటే సింపుల్ గా ఇక్కడ వేసి ఈ దాన్ని టైప్ కి ఎన్ఓ నన్ అని ఇవ్వండి. టైప్ కి నన్ అని ఇచ్చారంటే ఆ ఉన్న బుల్లెట్స్ అన్ని కూడా ఇట్ విల్ రిమూవ్. ఆ బుల్లెట్స్ అన్ని కూడా రిమూవ్ అయిపోతాయి. సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఎక్కడ యూస్ చేస్తాము? టైప్ నన్ను ఎక్కడ యూస్ చేస్తామంటే మీరు చూసారంటే ఇప్పుడు జొమాటో వెబ్సైట్ ఓపెన్ చేస్తా, అబీబస్ ఓపెన్ చేస్తా. అబీబస్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు నావిగేషన్ ఉందా పైన? ఆఫర్స్, ట్రాక్ టికెట్, నీడ్ హెల్ప్, లాగిన్. సో ఇవన్నిటిని ఏం చేస్తారంటే వాళ్ళు లిస్ట్ లాగా ప్రిపేర్ చేస్తారు. లిస్ట్ లాగా ప్రిపేర్ చేసినప్పుడు లిస్ట్ కి ఆటోమేటిక్ గా మీకు డిఫాల్ట్ గా ఈ బుల్లెట్ పాయింట్స్ అనేవి అసైన్ అయిపోతాయి. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఆ బుల్లెట్ పాయింట్స్ రిమూవ్ చేయాలి కదా. ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టైప్ నన్ను ఇస్తారు. టైప్ నన్ను ఇవ్వగానే ఆ బుల్లెట్ పాయింట్స్ ఏవైతే అసైన్ అయినాయో అవి రిమూవ్ అయిపోతాయి. ఓకేనా? దట్స్ వన్ థింగ్. సో అంతే. ఇది ఇంతే మీకు ఆర్డర్ లిస్ట్ కి ఉండే పాజిబుల్ అయ్యే పాజిబుల్ అయ్యే అట్రిబ్యూట్ టైప్ కి సంబంధించిన వాల్యూస్. నో వరీస్, మీరు ఈ కోడ్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. మీరు ఇక్కడ అయితే అవుట్పుట్ చూస్తున్నారో అదే అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ నేను చూపించాను కదా మీకు, ఇక్కడ మీరు చూపించాను కదా ఎగ్జాంపుల్స్ చేసి నన్నుకి ఒకసారి, బుల్లెట్స్ కి ఒకసారి, సర్కిల్ కి ఒకసారి, స్క్వేర్ కి ఒకసారి, డిస్క్ ఒకసారి. సో సేమ్ థింగ్ ఆర్డర్ లిస్ట్ మాత్రం చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఇక్కడ మీకు సింపుల్ గా డిస్క్, సర్కిల్, స్క్వేర్ ఉంది, 3 ఉన్నాయి. కానీ ఆర్డర్ లిస్ట్ కానీ కొంచెం పెద్దగా ఉంటది. ఆర్డర్ లిస్ట్ లో ఏమేమి పాసిబుల్ అవుతాయి తెలిసిన? 1 2 ఇలా 1 2 3 పాసిబుల్ అవుతాయి. ఏబిసిలు పాసిబుల్ అవుతాయి. స్మాల్ ఏబిసిలు పాసిబుల్ అవుతాయి. ఇలా రోమన్ నెంబర్స్ పాసిబుల్ అవుతాయి. సో అండ్ ఆల్సో రివర్స్ పాసిబుల్ అవుతాయి. ఇవన్నీ ఆర్డర్ లిస్ట్ కదా. రివర్స్ పాసిబుల్ అవుతాయి, సీక్వెన్స్ పాసిబుల్ అవుతాయి. అవన్నీ కూడా నేను చెప్తాను. వన్ బై వన్ నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. మీకు అర్థమవుతాయి. మీరు అర్థం చేసుకోండి. యుల్ బి మీకు ఈజీగానే ఉంటాయి. దట్ వోంట్ బి దట్ వెరీ మచ్ కాంప్లికేటెడ్. అంత కాంప్లికేటెడ్ అయితే ఉండదు. సో ఇక్కడ నేను చూడండి కంప్లీట్ ఎగ్జాంపుల్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. బట్ ఫర్ నౌ ఐ ట్రై టు షో యూ హియర్. ఇక్కడే చూపిస్తాను నేను. ఓకేనా? సో ఇప్పుడు దీనికి టైప్ ఇచ్చేసేసి ఫస్ట్ వన్ ఏంటంటే క్యాపిటల్ ఏ ఇస్తాను. క్యాపిటల్ ఏ పెట్టగానే మీకు చూడండి ఇక్కడ ఏబిసిలు వస్తాయి. ఏబిసి ఇవన్నీ ఆటోమేటిక్ గా సీక్వెన్స్ బిల్డ్ అయిపోతుంది. మీరు ఏబిసి మీరు జస్ట్ టైప్ మెన్షన్ చేస్తే చాలు. ఏబిసి ఇచ్చారా, తర్వాత స్మాల్ ఏ ఉంది, స్మాల్ ఏ పాసిబుల్ అవుతుంది. స్మాల్ ఏ ఇచ్చినప్పుడు స్మాల్ ఏబిసి వస్తాయి. ఓకే. తర్వాత ఇది 1 2 3 ఆటోమేటిక్ గా డిఫాల్ట్ 1 2 3 ఉంటుంది కాబట్టి 1 2 3 వస్తాయి. 1 2 3 దాని తర్వాత యూ కెన్ ఈవెన్ గివ్ రోమన్ నెంబర్స్ అంటే ఐ ఉంది కదా. మీ కీబోర్డ్ లో ఐ ఇచ్చానంటే నెంబర్ 1 అని అర్థం. ఓకే. నెంబర్ 1 ఇప్పుడు మీకు ఆటోమేటిక్ గా 1 2 3 రోమన్ నెంబర్స్ లో వస్తాయి. ఓకేనా? సో దిస్ ఆల్ సంథింగ్ లైక్ పాసిబుల్ ఇవన్నీ కూడా. అండ్ ఈ కెన్ ఆల్సో గివ్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. క్యాపిటల్ లెటర్ ప్రొవైడ్ చేస్తే
ఇలా క్యాపిటల్ లెటర్స్ లో మీకు రోమన్ లెటర్స్ కనిపిస్తాయి. ఓకే, అండ్ నేను ఇంకా రిప్లికేట్ చేసి చూపిస్తాను మీకు కొంచెం ఎక్కువ ఎక్కువ కంటెంట్ కోసం. ఓకే, అండ్ అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు అవుట్పుట్ అబ్జర్వ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 వరకు ఉన్నాయి కదా. ఇప్పుడు ఒకసారి నేను మీకు ఇంకొక అట్రిబ్యూట్ చూపిస్తా. టైప్ టైప్ తర్వాత వీ హ్యావ్ సంథింగ్ అట్రిబ్యూట్. ఇది మాత్రం ఆర్డర్డ్ లిస్ట్ కి మాత్రమే వర్కౌట్ అవుతుంది. ఓకే, ఇది అన్ఆర్డర్డ్ లిస్ట్ కి వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు నేను 1 2 3 ఇస్తా. ఓకే, 1 2 3 ఇస్తాను. 1 2 3 ఇచ్చినప్పుడు మీకు సింపుల్ గా 1 నుంచి 9 వరకు నెంబర్స్ వస్తాయి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టార్ట్ ఇవ్వండి. స్టార్ట్ అనే అట్రిబ్యూట్ యూస్ చేయండి. స్టార్ట్ అనే అట్రిబ్యూట్ యూస్ చేసి ఇందులోపల 5 పాస్ చేయండి. నెంబర్ 5 పాస్ చేయండి. నెంబర్ 5 పాస్ చేస్తే ఇప్పుడు మీకు ఇక్కడ స్టార్ట్ అయ్యే ఎలిమెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 5 నుంచి స్టార్ట్ అవుతుంది, 1 నుంచి స్టార్ట్ అవ్వదు. ఓకే, ఇక్కడ మీరు టైప్ లో ఏం చేస్తారంటే 1 2 3 అడుగుతున్నారు. 1 2 3 ఉండాలి లిస్ట్ ఆర్డర్ కి. కానీ ఇది ఎక్కడ స్టార్ట్ అవ్వాలంటున్నారు, 5 నుంచి స్టార్ట్ అవ్వాలంటున్నారు. ఓకే, సింపుల్ గా మీరు 5 ఇవ్వగానే అది 5 నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు ఏ నెంబర్ ఇస్తారో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇఫ్ యూ గివ్ సంథింగ్ 30 ఇచ్చారంటే 30 నుంచి స్టార్ట్ అవుతుంది. సి దిస్ విల్ బి యాజ్ పర్ యువర్ ఆర్డరింగ్. మీ మీరు స్టార్ట్ లో ఏదైతే వాల్యూ ఇస్తారో ఆ వాల్యూ తీసుకుంటుంది. అండ్ యూ కెన్ ఆల్సో గివ్ రివర్స్డ్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మీరు రివర్స్డ్ అనే అట్రిబ్యూట్ ప్రొవైడ్ చేశారంటే ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ దానికి లాస్ట్ 30 నుంచి స్టార్ట్ అయ్యి రివర్స్ వస్తుంది. 30 29 28 27 26 25 24 22 రివర్స్ వస్తుంది. యాక్చువల్లీ సీక్వెన్షియల్లీ పైకి ఇంక్రిమెంటల్ వేలో పోవాలి, కానీ ఇది ఏమవుతుంది డిక్రిమెంటల్ వేలో పోతుంది. ఓకే, దట్స్ ఆల్. ఈ 3 అట్రిబ్యూట్స్ దీనికి అప్లికబుల్. దేనికి అప్లికబుల్? ఆర్డర్ లిస్ట్ కి ఈ 3 అట్రిబ్యూట్స్ అప్లికబుల్. టైప్ వచ్చే స్టార్ట్ రివర్స్ టు అండ్ టైప్. అండ్ ఆల్సో యూ కెన్ గివ్ సంథింగ్ లైక్ ఏ ఇచ్చారంటే మీరు ఇక్కడ ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్ చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ గెట్ ఫ్రమ్ ఎక్కడ నుంచి ABCDFGHIJKL అనుకోండి, ఎల్ అని మెన్షన్ చేయండి. ఎల్ అని మెన్షన్ చేశారంటే మీరు యాజ్ పర్ మీరు ఇచ్చిన దాని ప్రకారం చూడండి, IHGFEDCBA. సో ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా మీరు ఇవన్నీ కూడా ట్రై చేయండి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు తెలుసుకోండి అంతే. పాసిబుల్ అయ్యే వాల్యూస్ ఇవన్నీ కూడా పాసిబుల్ అయ్యే వాల్యూస్. ఈ పాసిబుల్ అయ్యే వాల్యూస్ అన్ని కూడా మీరు తెలుసుకుంటే దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఇన్ రియల్ టైమ్ లో మీకు అవి ఉపయోగపడతాయి. ఓకే, రియల్ టైమ్ లో మీకు అవి ఉపయోగపడతాయి. ఓకేనా, రియల్ టైమ్ లో ఎలా ఉపయోగపడతాయి అంటే ఇట్స్ సార్ట్ ఆఫ్ లైక్ ఓకే, ఏ టైం కి ఏ ఎలిమెంట్ యూస్ చేయాలి, ఈ టైం కి ఎలిమెంట్ యూస్ చేయాలి. ఓకే, ఇక్కడ స్టార్ట్ యూస్ చేయాలి, ఇక్కడ నేను రివర్స్ యూస్ చేయాలి. సో దాని తర్వాత ఇక్కడ ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ లో నాకు ఈ వాల్యూస్ ప్రింట్ అవ్వాలి. సో అన్నప్పుడు మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకేనా, సో దట్స్ ఆల్ అబౌట్ ఇది ఆర్డర్ లిస్ట్ అన్ఆర్డర్ లిస్ట్. నేను మీకు చెప్పాను కదా ఇక్కడ డిస్క్రిప్షన్ లిస్ట్ డెఫినేషన్ లిస్ట్ ఇది వదిలేసి అని చెప్పాను కదా. ఇక్కడ మీరు చూస్తే సింపుల్ గా ఇక్కడ మీకు ఒక లాస్ట్ థింగ్ ఉంది. ఏముంది? డెఫినేషన్ లిస్ట్ ఉంది. ఈ డెఫినేషన్ సారీ డిస్క్రిప్షన్ లిస్ట్ అన్న అనొచ్చు, దాని డెఫినేషన్ లిస్ట్ అన్న అవ్వచ్చు. అసలు దాని ఉపయోగం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్ గా చెప్పాలంటే పెయిర్స్. ఇప్పుడు దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి? పెయిర్ ఆఫ్ టర్మ్స్ అండ్ సింపుల్ చెప్పాలంటే టర్మ్స్ ఉంటాయి, డిస్క్రిప్షన్ ఉంటుంది. టర్మ్స్ డిస్క్రిప్షన్ అంటే సింపుల్ గా మీరు ఎఫ్ఏక్యూస్ చూసారు ఎప్పుడైనా? మీరు ఏదైనా వెబ్సైట్స్ చూసినప్పుడు మీకు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని ఎఫ్ఏక్యూస్ అని ఉంటాయి. ఇక్కడ మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఉందా ఆన్లైన్ బస్ బుకింగ్ ఎఫ్ఏక్యూస్. హౌ డు యూ డూ ఆన్లైన్? దీన్ని క్లిక్ చేస్తే ఇదేమో ఇది అకార్డియన్ యాక్చువల్లీ. ఇది అకార్డియన్. దీన్ని ఏమంటారు? దీన్ని ఇలా ఓపెన్ అవ్వడం క్లోజ్ అవ్వడం దీన్ని అకార్డియన్ అంటాం. కానీ ఇప్పుడు ఇది పైన ఉండేదేమో ఇదేమో టర్మ్, దాని కింద ఉండేదేమో డిస్క్రిప్షన్. జస్ట్ మీకు ఎనాలజీ చెప్తున్నాను, ఎనాలజీ ఈ విధంగా ఉంటుందని ఎనాలజీ. ఇదేమో టర్మ్ ఈ కింద ఉండేదేమో డిస్క్రిప్షన్. సో డెఫినేషన్ లిస్ట్ ఆ డిస్క్రిప్షన్ లిస్ట్ అంటాం దాన్ని. ఏమంటామంటే మోస్ట్లీ డిస్క్రిప్షన్ లిస్ట్ అని అంటాం. డిస్క్రిప్షన్ లిస్ట్ అని అనండి. డిస్క్రిప్షన్ లిస్ట్ అంటే నథింగ్ బట్ దానికి ఒక టర్మ్ ఉంటుంది. అండ్ ఆ టర్మ్ అంటే నథింగ్ బట్ లేబుల్. ఇప్పుడు మీరు దీన్ని ఏమంటారు? లేబుల్ అంటాం. ఈ లేబుల్ టర్మ్ ఈస్ నథింగ్ బట్ లేబుల్. అండ్ దాని లోపల దాని వాల్యూ ఉంది కదా. ఇప్పుడు హౌ డు యూ డూ ఆన్లైన్ బస్ రిజర్వేషన్ ఆర్బీ బస్, దీన్ని క్లిక్. ఇప్పుడు దీనికి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎవరు? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇది. అంటే నథింగ్ బట్ దీని వాల్యూ, ఈ క్వశ్చన్ కి వాల్యూ, ఈ టర్మ్ కి వాల్యూ ఎవరంటే ఇది. సో ఇప్పుడు మీకు సింపుల్ గా దిస్ ఇస్ నోన్ యాజ్ టర్మ్ అండ్ దిస్ ఇస్ నోన్ యాజ్ డిస్క్రిప్షన్. సో ఇప్పుడు ఇక్కడ వెళ్తే మీరు ఈ డిస్క్రిప్షన్ లిస్ట్ ఎలా వర్క్ అవుతాయంటే ఇట్ హ్యాస్ టర్మ్స్ అండ్ దేర్ కరస్పాండింగ్ డిస్క్రిప్షన్స్. సో ఇప్పుడు టర్మ్స్ ని ఏ ట్యాగ్ తో మెన్షన్, ఎలాగైతే యుఎల్ ఎల్ఐ ఓఎల్ ఉన్నాయో అలానే మనకి 3 టర్మ్స్ ఉన్నాయి, 3 థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ కంటైనర్ బిల్డ్ చేయాలి.
ఇది కూడా అంతే సింపుల్. యూఎల్ ఎలాగైతే ఉందో సేమ్ థింగ్ యూ వాంట్ బిల్డ్ దీనిలాగే యూఎల్ లాగే డిస్క్రిప్షన్ లిస్ట్ కూడా బిల్డ్ చేయాలి. సో దానికోసం మనం యూస్ చేసే ట్యాగ్ వచ్చి డిఎల్. ఇది ఏంటంటే కంటైనర్. ఓకే, దిస్ ఈస్ జస్ట్ లైక్ ఏ అన్ఆర్డర్ లిస్ట్ లో యూఎల్ ఎలా వర్క్ అవుతుందో ఓఎల్ ఎలా వర్క్ అవుతుందో అలానే డిఎల్ అనేది కంటైనర్. ఓకే, కంటైనర్ ఇది అన్ని లిస్ట్ ఐటమ్స్ అన్నిటిని హోల్డ్ చేసుకుంటుంది. తర్వాత నెక్స్ట్ మీకు డిటి డిస్క్రిప్షన్ టర్మ్. ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్రిప్షన్ టర్మ్ లో లెట్స్ టేక్ దిస్ ఎగ్జాంపుల్, దీన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది అనుకోండి, హౌ డు యూ డూ ఆన్లైన్ బస్ రిజర్వేషన్ ఆన్ అబీ బస్. ఓకే, ఇది ఒక డిస్క్రిప్షన్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, సింపుల్ గా యూ కెన్ ఇది ఒక టర్మ్, ఈ టర్మ్ లో డిటిలో ప్లేస్ చేయండి. దాని తర్వాత దానికి సంబంధించిన వాల్యూ. ఓకే, దానికి సంబంధించిన వాల్యూ డిడి. దాని డిస్క్రిప్షన్, దీన్ని ఏమంటారంటే డిస్క్రిప్షన్ డెఫినేషన్. దీన్ని ఏమంటామంటే డిస్క్రిప్షన్ డెఫినేషన్. దీన్నేమో డిస్క్రిప్షన్ లిస్ట్ అంటాం, దీన్నేమో డిస్క్రిప్షన్ టర్మ్ అంటాం, అండ్ ఆల్సో లాస్ట్ వచ్చి డిస్క్రిప్షన్ డెఫినేషన్. దీని డెఫినేషన్ ఏంటి, డెఫినేషన్ అది వాల్యూ. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే ఇదే వాల్యూ కదా. ఈ వాల్యూని తీసుకొని కాపీ చేసి ఫీడ్ పెడతాం. అది ఎలా కనిపిస్తుందో మీరు చూడండి, జస్ట్ మీరు అబ్జర్వ్ దాని అపీరెన్స్ చూడండి అంతే. యూ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్, యూ డోంట్ వాంట్ టు స్ట్రెస్ మోర్ అబౌట్ దిస్ వన్. జస్ట్ మీరు దాన్ని అబ్జర్వ్ చేయండి అంతే. ఓకే, ఐ వాంట్ టు రిప్లికేట్ దిస్ వన్. దీన్ని ఒక 2 టైమ్స్ డూప్లికేట్ చేస్తాను. సో ఇప్పుడు మీరు దీన్ని చూసారంటే ఇక్కడికి వెళ్ళి చూడండి, హౌ డు యూ డూ ఆన్లైన్ బస్ రిజర్వేషన్ ఆన్ అబీ బస్. దానికి ఆన్సర్ సమ్ ఇండియన్ తో వచ్చింది. సో నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ టర్మ్, నెక్స్ట్ లేబుల్, నెక్స్ట్ టర్మ్ ఇది, దానికి సంబంధించిన వాల్యూ, నెక్స్ట్ టర్మ్ దానికి సంబంధించిన వాల్యూ. ఇలాగా లిస్టు మీకు యాక్చువల్లీ ఇలా కనిపిస్తుంది లిస్టు. ఇలా కనిపించకుండా ఇలాగా సమ్ వాల్యూ, సమ్ టర్మ్, సమ్ ఇండెంటేషన్ తో దాని వాల్యూ కనిపించాలంటే యూ నీడ్ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ డిఎల్డిటి. ఈ డిఎల్డిటి ఈ డిస్క్రిప్షన్ టర్మ్, డిస్క్రిప్షన్ లిస్ట్, డిస్క్రిప్షన్ టర్మ్, డిస్క్రిప్షన్ డెఫినేషన్, ఇటువంటి టైప్స్ ఆఫ్ లిస్ట్ ని మీరు యాక్చువల్లీ యూజ్ చేయాలి. ఓకేనా. సో దట్స్ ఆల్ అబౌట్ లిస్ట్ గురించి అంతే. లిస్ట్ గురించి ఇంకా అంతకు మించి మీరు ఏం ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మాక్సిమం నేను కవర్ చేస్తున్నాను. ఇందులో మీకు చూపించిన దాంట్లో ఈ డాక్యుమెంట్ లో ఎగ్జాంపుల్ లో ఇప్పుడు నేను ప్రతి అట్రిబ్యూట్ చూపించాను, స్టార్ట్ అట్రిబ్యూట్, రివర్స్ అట్రిబ్యూట్. మీ పని ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేయడమే. మీరు ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా. సో ఈ సో ఇంతటితో ఈరోజు స్టాప్ చేద్దాం. మేబీ నెక్స్ట్ క్లాస్ లో వి షల్ కంటిన్యూ విత్ నెక్స్ట్ ఇంకా HTML లో ఆల్మోస్ట్ మనం చూస్తూనే 50% ఆఫ్ HTML ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకో 50% ఆఫ్ HTML మాత్రమే ఉంది. 50% HTML ఏముంటాయంటే HTML ఫార్మ్స్ ఉంటాయి, HTML టేబుల్స్ ఉంటాయి, HTML లింక్స్ ఉంటాయి. దాని తర్వాత HTML మీడియా ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే దాని తర్వాత అడ్వాన్స్డ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో అవి కవర్ చేసామంటే వీఆర్ డన్ విత్ HTML. ఓకే, సో నా రిక్వెస్ట్ ఏంటంటే యూ జస్ట్ ప్రాక్టీస్ ద థింగ్స్. మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం ఏమీ అర్థం అవ్వదు. సో ఇది జస్ట్ వినేసి వదిలేయడమే కాదు. సో మీ ఎయిమ్ ఏంటంటే యాజ్ ఎ డెవలపర్ యువర్ ఎయిమ్ ఇస్ టు డూ సంథింగ్ విచ్ అదర్ డెవలపర్స్ ఆర్ నాట్ డూయింగ్. అదర్ డెవలపర్స్ అంటే వాట్ ఐ మెంట్ టు సే అంటే నార్మల్ గా వర్క్ అందరూ చేస్తారు, కానీ దాన్ని ఆప్టిమైజ్డ్ వేలో చేయడమే ఇంపార్టెంట్. సో దానికోసమే ఈ నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకోవాలి. సో యూ జస్ట్ డోంట్ ప్రిపేర్ లైక్ ఎలిమెంట్స్ లైన్ గా రాసేసుకొని ఈ ఎలిమెంట్స్ చదివేసి అయిపోతుంది అని ప్రిపేర్ అవ్వద్దండి. సో ఆ ఎలిమెంట్ ఏం చేస్తుంది, ఆ ఎలిమెంట్ ఎందుకు, ఆ ఎలిమెంట్ ప్రీవియస్ ఎలిమెంట్ కి లింక్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ మనం టెక్స్ట్ చదివాం, టెక్స్ట్ తర్వాత ఫార్మాటింగ్ చదివాం. ఎందుకు టెక్స్ట్ ఫార్మాటింగ్ చదివాం? ఫస్ట్ టెక్స్ట్ క్రియేట్ చేయడం నేర్చుకోవాలి, తర్వాత దాన్ని ఫార్మాటింగ్ చేయడం నేర్చుకోవాలి, తర్వాత దాన్ని ఫ్రేజింగ్ ఎలిమెంట్స్ గా మార్చడం నేర్చుకోవాలి. దాని తర్వాత రెగ్యులర్ కంటెంట్ అయిపోయింది. రెగ్యులర్ కంటెంట్ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ కంటెంట్ అనేది కొంచెం డిఫరెంట్ కంటెంట్. లిస్ట్ అనేది డిఫరెంట్ కనిపిస్తుంది, టేబుల్స్ డిఫరెంట్ కనిపిస్తాయి, ఫార్మ్స్ డిఫరెంట్ కనిపిస్తాయి. అవి నార్మల్ కంటెంటే, రెగ్యులర్ కంటెంటే, కానీ డిఫరెంట్ గా ఉంటాయి. అందుకే దాన్ని మనం స్టెప్ బై స్టెప్ లింక్ చేసుకుని చదవాలి, కాబట్టి అలా మూవ్ చేసిన. ఓకేనా. సో దట్స్ ఆల్ అబౌట్ లిస్ట్ గురించి అంతే. ఇంకేమన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. మీకు ఏం డౌట్స్ లేకపోతే ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు ప్రాక్టీస్. మీరు అన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. మేబీ మండే క్లాస్ కి ఇప్పుడు మనం టెక్స్ట్ లిస్ట్ వరకు కంప్లీట్ చేశాం కదా, ఐ ట్రై టు గివ్ సమ్ టాస్క్. మీకు కొన్ని టాస్క్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు జస్ట్ నేను ఇంతకుముందు ప్రీవియస్ గా మీకు క్లాస్ రూమ్ లింక్ ఇచ్చాను, ఆ క్లాస్ రూమ్ లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి అందరూ. సో నేను మళ్ళీ మీకు క్లాస్ రూమ్ లింక్ ఈరోజు గ్రూప్ లో పెడతాను, వీడియో రికార్డింగ్ తో పాటు. దానిలో జాయిన్ అయ్యి మేబీ నేను క్వశ్చన్ పోస్ట్ చేస్తే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి అందరూ. ఓకేనా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ స్టే బ్యాక్. ఏం డౌట్స్ లేకపోతే యూ కెన్ లీవ్ ద సెషన్. మీట్ యూ ఆన్ మండే. ఓకేనా.
హలో యా చెప్పండి. అన్న, ఇప్పుడు కేబిడి ట్యాగ్ గురించి చెప్పారు కదా, అవును. తర్వాత బీడిఓ ట్యాగ్ చెప్పారు. బీడిఓ రైట్. అదొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? బీడిఓ. ఓకే. కేబిడి అంటే ఇప్పుడు మీరు చూస్తే కేబిడి ఎలా ఉంటుందంటే, కేబిడి అండ్ నథింగ్ బట్ కీబోర్డ్ షార్ట్ కట్స్. ఇప్పుడు మనం కంట్రోల్+S కొడతాం కదా, కంట్రోల్+S కొడితే ఏమవుతుంది, సేవ్ అవుతుంది. కంట్రోల్+Shift+S అంటే సేవ్ యాజ్ న్యూ కాపీ. అండ్ కంట్రోల్+P అంటే ప్రింట్. సో ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే, ఒక యూజర్ కి మనం అలాంటి కీబోర్డ్స్, అలాంటి కంట్రోల్+S, కంట్రోల్+Shift+T, కంట్రోల్+Alt+Shift+F, ఇవన్నీ కూడా ఏంటంటే కీబోర్డ్ షార్ట్ కట్స్. ఇలాంటి కీబోర్డ్ షార్ట్ కట్స్ ని మన వెబ్ పేజ్ లో మనం యూజ్ చేసేటప్పుడు జనరల్ గా పారాగ్రాఫ్ ట్యాగ్ లో యూజ్ చేయకుండా కేబిడి ఎలిమెంట్ లో యూజ్ చేయడం వల్ల అది కొంచెం డిఫరెంట్ గా దాని యొక్క అపీరెన్స్ డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ ఆల్సో సెర్చ్ ఇంజన్స్ కి ఏం కనిపిస్తాయంటే అవన్నీ కూడా జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం యూజ్ చేసే ట్యాగ్స్. సో వాటిని మనం ఎక్కువ అబ్జర్వ్ చేయాల్సింది అవసరం లేదని సెర్చ్ ఇంజన్ వ్యూ చేసుకుంటది. ఎందుకంటే సెర్చ్ ఇంజన్ పని ఏంటి, మీ వెబ్సైట్ మీద క్రాల్ అయ్యి మీ వెబ్సైట్ లో ఉన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకుని మీకు ర్యాంకింగ్స్ ప్రొవైడ్ చేయడం. ఇవి కంట్రోల్+S అనేది జస్ట్ ఒక కీబోర్డ్ షార్ట్ కట్. దీనికి అంత ప్రామినెన్స్, దానికి అంత వాల్యూ కూడా లేదు కదా. అప్పుడు సెర్చ్ ఇంజిన్ ఏం చేస్తుందంటే, ఓకే దిస్ టైప్ ఆఫ్ ఇదొక కీబోర్డ్ ట్యాగ్, సో దీనికి అంత మనం వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదని సెర్చ్ ఇంజిన్ అర్థం చేసుకుంటుంది. బట్ లిటరల్లీ కేబిడే ట్యాగ్ కి అన్ని మీరు వెబ్ పేజ్ లో ఏదైనా ఒక వెబ్ పేజ్ కానీ వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేసేటప్పుడు మీరు ఒకవేళ షార్ట్ కట్స్ కంట్రోల్+S, కంట్రోల్+Shift+T, Alt+Shift+F, కంట్రోల్+Shift+S అలాంటి కీబోర్డ్స్ ని, అలాంటి టెక్స్ట్ ని, మీరు కంటెంట్ ని బిల్డ్ చేయాలనుకున్నప్పుడు మాత్రం నెవర్ ఎవర్ యూస్ పారాగ్రాఫ్స్ ఏం యూస్ చేయకుండా కేబిడి ట్యాగ్స్ యూస్ చేయండి. అది యూజర్ కే కాదు, దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ బోత్ యూజర్ కి, బ్రౌజర్ కి, అండ్ ఆల్సో సర్చ్ ఇంజిన్ కోసం. అది కేబిడి గురించి. నెక్స్ట్ బీడిఓ అంటే, యాక్చువల్లీ మీరు బీడిఓ అంటే ఏం లేదు, దీన్ని ఏమంటే బై డైరెక్షన్ ఓవర్ రైడ్ అంటాం. సో ఇక్కడ మీరు చూస్తే బై డిఫాల్ట్ గా కంటెంట్ ఎక్కడ ఉంది, కంటెంట్ వచ్చేసి కూడా లెఫ్ట్ నుంచి రైట్ కి స్ప్రెడ్ అవుతుంది. అంటే లెఫ్ట్ ఇక్కడ స్టార్ట్ అయ్యేసి రైట్ లో ఎండ్ అవుతుంది కంటెంట్. సో కానీ యాక్చువల్లీ మీకు కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, కొన్ని మీరు ఫ్రెంచ్ లాంగ్వేజ్, సమ్ లాంగ్వేజ్ బేస్డ్ వెబ్సైట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేస్డ్ వెబ్సైట్ కాబట్టి మీకు బై డిఫాల్ట్ గా లెఫ్ట్ నుంచి రైట్ కి వెళ్తాం కదా, అంతే కదా. మన నోట్స్ లో రాసేటప్పుడు లెఫ్ట్ నుంచి రైట్ కి వెళ్తాం, రైట్ నుంచి లెఫ్ట్ కి రాం కదా, లెఫ్ట్ నుంచి రైట్ కి వెళ్తాం కాబట్టి. సో అది డిఫాల్ట్ బిహేవియర్. కానీ కొన్ని లాంగ్వేజ్ ఉంటాయి, వాళ్ళు ఏంటంటే రైట్ నుంచి లెఫ్ట్ కి వస్తారు, అంటే ఈ సైడ్ స్టార్ట్ అవుతారు. ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇటు సైడ్ వస్తారు. ఐ మీన్ ఇటు సైడ్కి వస్తారు, అంటే ఇక్కడ నుంచి లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవ్వకుండా రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతారు, రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇటు వస్తారు. సో అటువంటి వెబ్సైట్స్ మీరు ఏమైనా బిల్డ్ చేసేటప్పుడు మీరు యాక్చువల్లీ డిఫాల్ట్ బిహేవియర్ ఏంటంటే లెఫ్ట్ టు రైట్ కదా. లెఫ్ట్ టు రైట్ దాన్ని డిఫాల్ట్ బిహేవియర్ ని ఓవర్ రైట్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సిన ట్యాగ్ ఏంటంటే బీడిఓ. ఈ బీడిఓ అంటే ఏంటంటే బై డైరెక్షనల్ ఓవర్ రైడ్. అండ్ దీనికి ఒక మ్యాండేటరీ అట్రిబ్యూట్ ఉంది, డిఐఆర్ అనే మ్యాండేటరీ అట్రిబ్యూట్. ఈ మ్యాండేటరీ అట్రిబ్యూట్ కి మనం వాల్యూస్ ఏం ప్రొవైడ్ చేస్తాం అంటే ఎయిదర్ ఎల్టీఆర్ అన్న ప్రొవైడ్ చేస్తాం, లేకపోతే ఆర్టీఎల్ అన్న ప్రొవైడ్ చేస్తాం. ఎల్టీఆర్ ఆర్ ఆర్టీఆర్. ఎల్టీఆర్ అంటే లెఫ్ట్ టు రైట్ బై డిఫాల్ట్ అది. ఆర్టీఎల్ అంటే రైట్ నుంచి లెఫ్ట్ వరకు. సో ఇప్పుడు నేను ఇక్కడ మీరు ఈ ఎగ్జాంపుల్ చూసారంటే బీడిఓ ఇచ్చాను, డిఐఆర్ కి ఆర్టీఎల్ ఇచ్చాను. ఇవ్వగానే మీకు ఇక్కడ ఏమైంది, డిసీజ్ టెక్స్ట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది చూడండి, రైట్ నుంచి స్టార్ట్ అయ్యి లెఫ్ట్ కి వచ్చింది, అంతే బీడిఓ అంటే. సో దట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ వెబ్సైట్స్ విచ్ యు ఆర్ లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్ లో మీరు వెబ్సైట్స్ బిల్డ్ చేస్తున్నారు అనేది కీ పాయింట్ ప్లే చేస్తుంది. ఒకవేళ మీకు రైట్ టు లెఫ్ట్ ఉండే లాంగ్వేజెస్ వెబ్సైట్స్ మీద వర్క్ చేస్తున్నారంటే మీరు డిఫాల్ట్ గా బీడిఓ అనేది రైట్ టు లెఫ్ట్ గా కాన్ఫిగర్ చేసుకోవాలి. సో అలాంటి సిచ్యువేషన్ లో మీరు యూజ్ చేసిన ఎలిమెంట్ ఏంటంటే బీడిఓ. ఓకేనా? ఓకే ఓకే అన్న, థ్యాంక్ ఓకే యూ. అంతే. ఇంకా ఇంకెనీ డౌట్స్ అంతేనా? డిడ్ ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్? అర్థమైందా? అర్థమైంది అన్న. ఓకే ఫైన్ దెన్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, డిస్కస్ చేద్దాం. లేదంటే వి షల్ వైండ్ అప్ అండ్ వి షల్ మీట్ ఆన్ మండే. ఓకే, నో డౌట్స్. ఓకే, థ్యాంక్ యూ గైస్, బై బై.